బ్రహ్మము తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి వేరొక విషయం ఉండదు. అప్పుడు ఏ ఒక్కటి తాను తెలుసుకోవాలో అది తెలుసుకుని అది తానైపోతాడు. అది భక్తి యొక్క చిట్ట చివరి స్థితి. దాన్నే శంకరాచార్యులు వారి శివానంద లహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి యొక్క చరమస్థితి యందు నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రమునందు సంగమించి కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ నది నీరు కానీ నది రుచి కానీ ఉండవు. సముద్రంతో కలిసిపోయి అవిభాజ్యమై ఒకటైపోతుంది. అందుకే సాగర సంగమం పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. సంగమ స్నానం చేశాము అంటారు. అటువంటి సాగర సంగమమునందు నది తన యొక్క రూపాన్ని పేరుని రుచిని వదిలిపెట్టి కలిసిపోయినట్లే భక్తుడు ఇక తాను అన్న మాట విడిచిపెట్టి పరబ్రహ్మమునందు ఐక్యమవుతాడు. ఐక్యమైపోవడము అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత జరుగుతుందని అనుకోకూడదు. జీవన్ముక్తుడు అని విదేహముక్తుడు అని రెండు మాటలు ఉంటాయి. జీవన్ముక్తుడు అంటే బ్రతికుండగానే చేసినటువంటి భక్తి వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన తానే అదిగా మారిపోవుట, ఆ ఒక్కటి తానైపోవుటకు జీవన్ముక్తుడు అని పేరు. అంటే చూడండి, కొబ్బరిలో ఆ కొబ్బరి పెంకు నుంచి విడిపోయి గుడుగుడులాడుతూ కదులుతూ ఉంటుంది. అట్లా శరీరంతో తాదాత్మ్యత చెంది ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు, నేను ఆత్మ అన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకొని సంగము లేకుండా శరీరమునందు ప్రారంధం అయిపోయే వరకు ఉంటాడు. అందుకే కురిడిని తీసుకెళ్ళి పూర్ణాహుతిలో వేసేస్తారు. ఆ ఒకటి పక్కన సున్నా అయిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటుంది ఉపనిషత్తు. తాను పూర్ణమైపోవడం, ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చి మళ్ళీ చేరిపోవడం. ఒక చుక్క పెట్టి మీరు సున్న చుట్టడం మొదలెట్టారనుకోండి, ఎక్కడ సున్న చుట్టడం ప్రారంభం చేశారో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేస్తే పూర్ణమైపోయింది. ఏ బ్రహ్మము నుంచి విడిపోయి నేను జీవుణ్ణి అనుకుంటున్నాడో ఆయన నేను జీవుణ్ణి కాదు బ్రహ్మమని తెలుసుకుని బ్రహ్మమైపోవడమే మళ్ళీ ఎక్కడ బయలుదేరాడో అక్కడికి తిరిగి వచ్చేయడం. ఇప్పుడు పూర్ణమైపోయాడు. ఆ ఒకటి పక్కన సున్న అయిపోయాడు. అందుకని నవరాత్రులుగా ఉపాసన చేస్తారు. ఈ నవరాత్రులుగా ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. తర్వాత 4, 5, 6 రోజుల్లో మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. 7, 8, 9 రోజుల్లో మహాసరస్వతి స్వరూపంగా ఉపాసన చేస్తారు. ఆ పరదేవతనే, ఆవిడే ఆ దుర్గమ్మే. ఆ దుర్గమ్మనే 3 రోజులు ఒక రూపంగా 3 రోజులు ఒక రూపంగా 3 రోజులు ఒక రూపంగా ఉపాసన చేస్తారు. అంటే దాని అర్థం ఆమె వేరైపోతోందని కాదు, ఆమె ద్వారా మాకు ఈ ప్రయోజనము కలగాలని కోరుకుంటారు. ఇది యథార్థమునకు తెల్లవారుజామున చేసేటటువంటి పూజ మరునాడు సూర్యోదయం వరకు ఎలా రక్షణ కల్పిస్తూనే ఉంటుందో, అది ఎట్లా కృతజ్ఞతావిష్కారం అవుతుందో, సంవత్సరంలో చేసేటటువంటి శారదా నవరాత్రులు కూడా సంవత్సర పర్యంతము అటువంటి తుష్టిని పుష్టిని అనుగ్రహిస్తాయి. ఇందులో అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని ఉపాసన చేయవలసిన అవసరం కానీ, ఈ 3 పేర్లు చెప్పి దుర్గమ్మ దగ్గర పూజ చేయడం కానీ ఎందుకు ఋషులు నిర్ణయం చేశారు, ఎందుకు అట్లా సాంప్రదాయికంగా కొనసాగుతూ వస్తోంది అని పరిశీలనం చేస్తే అందులో కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు చెప్తారు. అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు ప్రసంగంతో పూర్తి చేస్తాను కాబట్టి విహంగ వీక్షణంగా దాని గురించి మాట్లాడతాను. మొట్టమొదటి 3 రోజులు చేసేటటువంటి మహాకాళి ఉపాసన దేని కొరకు అంటే పుట్టుకతో మనని పట్టుకున్నటువంటి దుర్గుణములను పోగొట్టుకోవడం కోసం. నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. నేను ఒకదాన్ని పట్టుకున్నాను అనుకోండి, దాన్ని విడిచిపెట్టేయడం నా చేతిలో ఉంటుంది. నేను ఒక కర్ర పట్టుకున్నాను అనుకోండి, ఆ కర్రని వదిలిపెట్టేయడం నా చేతిలోనే ఉంటుంది, వదిలేసేయచ్చు.
నన్ను వేరొకటి వచ్చి పట్టుకుందనుకోండి, జలగ నన్ను పట్టుకుందనుకోండి, అప్పుడు నేను కాదు పట్టుకున్నది, జలగ నన్ను పట్టుకుంది. జలగ నుంచి నేను విడిపించుకోవడం నా చేతిలో లేదు, జలగ విడిచిపెట్టాలి. జలగని విడిపించుకుందామని మీరు లాగే ప్రయత్నం చేశారనుకోండి, జలగ సాగినట్లు అంటారు. అది సాగుతుంది, వదలదు. అప్పుడు జలగ ఏది తగిలితే విడిచిపెట్టేస్తుందో అది జలగ నోటి దగ్గరేస్తారు. మేము చిన్నప్పుడు ఏట్లో ఈత కొట్టి స్నానం చేస్తుండేవాళ్ళం. జలగ పట్టుకునేది, పట్టుకుంటే ముందే ముగ్గు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకునేవాళ్ళం. పెట్టుకుని ఆ ముగ్గు తీసి జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ దాని నోటి దగ్గర వేస్తే దానికి ఆ ముగ్గు వాసన వచ్చినా, ముగ్గు తగిలిన విసుగు, అది వెంటనే వదిలిపెట్టి కింద పడిపోతుంది. లేకపోతే అది నెత్తురు లాగుతుంది. కాబట్టి జలగ విడిచిపెట్టడానికి జలగకి ఇష్టం లేనిది ఏది వేస్తారో, అలా మనని పట్టుకున్నది ఏదుందో దుర్గుణం, అది మనని విడిచిపెట్టేసేటట్టుగా ఏది కావాలో అది ఇవ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారే. ఆవిడే ఇవ్వాలి. జన్మతః మనం ఎంత వద్దు అన్నా మనని పట్టుకునేవి 6 ఉంటాయి. అందుకని వాటిని షడ్రిపులు అంటారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. ఈ 6 ఎప్పుడూ మనిషిని పట్టుకుని ఉంటాయి. వీటికి అభ్యాసం అక్కర్లేదు. వీటికి గురువుగారి దగ్గరికి వెళ్ళడం కానీ, పుస్తకాలు చదువుకోవడం కానీ, శిక్షణా తరగతులకు వెళ్ళడం కానీ అవేం అవసరం లేదు. మనిషి కామాన్ని పొందడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో అభ్యాసం చేయక్కర్లేదు, పుట్టుకతో వచ్చేస్తుంది. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన కామముగా భావన చేయకూడదు. నిరంతరము పుట్టేటటువంటి కోరికలు ఏ ఉన్నాయో వాటిని కామము అని పిలుస్తారు. ఇప్పుడు ఈ కామము ఏం చేసేస్తూ ఉంటుంది అంటే మనిషిని గిర్ర 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 తిప్పుతూ ఉంటుంది. మనిషి జన్మ యొక్క ప్రయోజనాన్ని కానీ, కాలము యొక్క విలువను కానీ తెలియనివ్వదు. అది సుడిగాలి వచ్చినప్పుడు ఒక ఎండుటాకు ఎలా తిరుగుతుందో, కామమునకు వశపడిపోయినటువంటి వ్యక్తి అట్లా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో కోరిక, ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఏదో తీసుకొస్తూ ఉండడం. అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే అగ్నిహోత్రం ఆరుతుంది, నీళ్లు పోస్తే ఆరుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఎన్ని కోరికలు తీర్చుకున్నా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే, దుర్గమ్మని మహాకాళీ స్వరూపంగా ఎందుకు ఆరాధన చేస్తారంటే, ఏ కోరికలు మనలోంచి పుడుతున్నాయో ఆ కోరికలు పుట్టకుండా చేసేయమని ఎవరూ చెప్పరు. ఎందుకనంటే అవసరములు అని కొన్ని ఉంటాయి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు. ఒక బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, నేను బాగా వేదాధ్యయనం చెయ్యాలి, నేను గురువుగారిని వినయంతో ఆరాధన చెయ్యాలి, నేను బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది ఏదుందో అదే నాకు జీవితాంతం విద్య బాగా ఉపయోగపడుతుంది అన్న ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహంతో, ఆ సంతోషంతో అతను చెయ్యవలసినటువంటి పనులు చెయ్యాలి. అసలు మనసుకి ఉత్సాహం ఉండకూడదు, ఏ కోరిక ఉండకూడదు, అలా నిద్రాణంగా మనిషి పడుండాలి అని శాస్త్రాలు చెప్పవు. అసలు పరమోత్సాహంగా ఉండాలి ఇప్పుడు అని చెప్తుంది రామాయణంలో. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహ్యముత్తమం అంటారు. మనిషి నిరుత్సాహం లేకుండా సంతోషంతో ఉండగలగడం కన్నా లక్ష్మీ కటాక్షం లేదు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం. ఉత్సాహంగా ఉండగలగడమే గొప్ప సుఖం. అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. పరమోత్సాహంతో కార్యాన్ని చెయ్యాలని ప్రయత్నించేటటువంటి వాడు ఎవరుంటాడో ఆయన ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాడు. నిజానికి అది లేనప్పుడు జీవితంలో ఇక ఏది ఉన్నా ప్రయోజనం లేదు. ఆ ఉత్సాహం అన్నది మనస్సులో ఉండాలి. మనసులో ఉండి మంచి పనులు చెయ్యాలన్న తాపత్రయం ఉండాలి. నిరంతరం కోరికలు, అక్కర్లేని విషయాల చుట్టూ పరుగులు తీస్తూ వాటిని తీర్చుకోవడంలో ఉండేటటువంటి ఉత్సాహం తిరగబడి తాను మనుష్య జన్మ ఎత్తినందుకు ఏ పరమ ప్రయోజనమైన కార్యక్రమములను నెరవేర్చాలో
మంచి మంచి కార్యాలు చెయ్యాలి అంటే మంచి మంచి సంకల్పాలు రావాలి. సంకల్పాలు ఎక్కడొస్తాయి? మనసులో వస్తాయి. మనసులో మంచి సంకల్పాలు రావాలి అంటే మనసుని పోషించాలి. శరీరాన్ని పోషించడానికి నోటి ద్వారా అన్నం తింటాం. మనం ఎంత పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని, పోషకత్వం ఉన్న ఆహారాన్ని తింటామో శరీరం అంత బలంగా ఉంటుంది. ఒక్క నోటి నుంచి వెళ్ళే ఆహారముతో శరీరము పోషింపబడుతుంది. 5 కన్నాలలోంచి వెళ్ళేటటువంటి విషయముల వలన మనసు పోషింపబడుతుంది. కంటితో ఎప్పుడు ఏది చూస్తా అంటాడో దాని వలన మనసు ప్రభావితమవుతుంది. ఏది వింటుంటాడో దాని వలన ప్రభావితమవుతుంది. ఏది ముట్టుకుంటాడో దాని వలన ప్రభావితమవుతుంది. ఏది వాసన చూస్తూ ఉంటాడో దాని వలన ప్రభావితమవుతుంది. మీరు చూసేవన్నీ మంగళప్రదమైన విషయములు, మీరు చూసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములు అనుకోండి. మీరు దేవాలయాల వంక చూడడం, మహాత్ముల వంక చూడడం, మంచి విషయాలు, మంచి పుస్తకాలు, ఇంట్లో ఎటు చూసినా, ఏ కిటికీ వైపు చూసినా, ఏ అలంకారం చూసినా, ఏ గూడు వంక చూసినా అన్ని పరమోత్కృష్టమైనవే ఉన్నాయనుకోండి. అవి మీ మనసుని ఎప్పుడూ కూడా సత్వగుణంతో ప్రకాశించేటట్టుగా చేస్తాయి. కన్ను ఎటు తిప్పినా మంచి విషయాలు కనపడుతున్నాయనుకోండి, మనసు సత్వగుణంతో ఉంటుంది. వినేవన్నీ అనుద్వేగకరం వాక్యం అంటాడు గీతాచార్యుడు. ఉద్వేగం కల్పించకుండా శాంతిని కల్పించేవి మీరు వింటున్నారనుకోండి, అవి మీ మనసుకి శాంతినిస్తాయి. ఇంట్లో చాలా మంచి పుస్తకాలు ఎన్నో ఉండి మీరు ప్రతిరోజు కాసేపు ఆ పుస్తకం చదువుతున్నారనుకోండి, అది మీ మనసుని ప్రభావితం చేస్తుంది. మీ మనసు ఎంత ఆరోగ్యవంతంగా, ఎంత బాగా ప్రభావితమవుతుందో అందులోంచి అన్ని మంచి సంకల్పములు ఉదయిస్తాయి. నేను ఈ మంచి పని చెయ్యాలి, ఎట్లాగైనా ఈ మంచి కార్యాన్ని నేను సాధించాలి అన్న ఉత్సాహం పుడుతుంది. ఇప్పుడు ఆ కార్యాన్ని చెయ్యడం కోసం మనసు నిరంతరం ఆలోచనలు చేస్తుంది, తన శక్తిని వినియోగిస్తాడు. ఆ ఉత్సాహం మరణించకూడదు. కార్యములు మంచివి చెయ్యాలి. ఆ చెయ్యడం చేత మనిషి కీర్తి పొందుతాడు. భర్తృహరి నీతి శతకం చేస్తూ ఒక మాట అంటాడు: ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము వాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఒక ఆపద వస్తే మృత్పిండం పడిపోయినట్టు, మట్టి ముద్ద చెయ్యి జారి కింద పడిపోతే ఎట్లా పడిపోతుందో అట్లా పడిపోకుండా, బంతి కింద పడితే మళ్ళీ ఎలా పైకి లేస్తుందో అట్లా ఉత్సాహంగా మళ్ళీ పైకి లేవగలగాలి. అటువంటి గుణాన్ని ఎవరిస్తుంది అంటే అమ్మవారిస్తుంది. కేవలముగా ఇంద్రియములతో రంజకత్వమును పొందుతూ ఎంతసేపు శరీరంతో సంతోషపడుతున్నానా లేదా అని కాకుండా ఉత్తమ కార్యములను సాధించి జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి లక్షణము కలగాలి అంటే ముందు లోపల ఉన్నటువంటి దుర్గుణములను తుడిచేయాలి. మీరు చూడండి, అవసరం ఉన్నా లేకపోయినా ఇంటిని 2 పూట్ల తుడిచేస్తారు. ఎందుకు తుడిచేస్తారు అంటే ఇంటి లోపల ఏ మంచి పనులు చేశారన్న దానికన్నా ముందు ఇంట్లోకి చేరిపోయినటువంటి దుర్గుణములను తీసేయాలి. ఇంట్లో చేరినటువంటి ఉండకూడని విషయాలు ఏముంటాయో అవి తుడిచి తీసేస్తారు ఆరోగ్యంగా ఉండడానికి. అట్లాగే మనలో జన్మజన్మాంతర సంస్కార బలంగా, వాసనా బలంగా చేరిపోయిన దుర్గుణములు ఏ ఉంటాయో ఆ దుర్గుణములు తొలగిపోవాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధారం ఏమిటంటే పరదేవత యొక్క పాదములు పట్టుకోవాలి. అమ్మవారి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే మీరు ఎప్పుడు ఏ కదలిక చెప్పండి అది అమ్మవారి పరం అవుతుంది. ఎందుకనంటే కదలిక అని మీరు అనగానే అది శక్తి సంబంధం. ఏ కదలిక అయినా అమ్మవారి అనుగ్రహంతోనే జరుగుతుంది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే మాట్లాడడం అన్న కదలిక, నాలో ఉన్న వాయువు కదిలి పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే ఇప్పుడు వెళ్ళకూడదు బయటికి అట్నించని వెనక్కి తోసేస్తే అది నా నోట్లోకి వచ్చేటప్పటికి నా మెదడులో వచ్చినటువంటి ఆలోచనలకు అనుగుణంగా కదిలినటువంటి నాలుక చేత నొక్కబడినటువంటి వాయువు సొట్టలు పడి అక్షరములు పదములై పదములు వాక్యములై పైకి వచ్చి
నా భావం మీ చెవుల గుండా వెళ్ళి మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పగలగడం అన్న కదలికలన్నీ కూడా పరదేవత యొక్క అనుగ్రహమే. జీర్ణమైతే అమ్మవారి అనుగ్రహం, ఊపిరి తీస్తే అమ్మవారి అనుగ్రహం, గుండె కొట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం. ఇవన్నీ పరదేవత యొక్క అనుగ్రహం చేతనే ఈ కదలికలన్నీ నడుస్తుంటాయి. చిట్ట చివరికి ఈ కదలికలు ఆగిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్యము ఏది కదలనిదో, ఏది మార్పు చెందనిదో ఆ బ్రహ్మము తానుగా అనుభూతిని పొందడం. దానికి కదలికలన్నీ అంత ఉత్సాహంతో ధార్మికం కావాలి అంటే అది కేవలము అమ్మవారి అనుగ్రహము చేత మాత్రమే సాధ్యము. ఎక్కడ జాతి నిర్వీర్యమైపోతుందో, ఎక్కడ జాతి జనులు ఇంద్రియ సుఖముల కొరకు మాత్రమే వెంపర్లాడ్డం మొదలవుతుందో, ఎక్కడ జాతి జనులు కేవలము స్వార్థంతో మాత్రమే ప్రవర్తించడం అలవాటవుతుందో, నేను నాది తప్ప ఇక ఇతరుల యొక్క సౌఖ్యం గురించి ఆలోచించడం అన్న మాట లేని స్థితి ఎక్కడ ఏర్పడుతుందో అంతకన్నా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి సమాజమునకు ఉండదు. ఎందుకనంటే మీరు ఒక్క విషయం గమనించండి, మనుష్య ప్రాణికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మిగిలిన ప్రాణులన్నీ మనుష్య ప్రాణి మీద ఆధారపడతాయి. కారణం, మిగిలిన ప్రాణులు ఒకదాన్ని ఒకటి వాడుకుంటే ఆహారం కోసం వాడుకుంటాయి. ఒక పులి ఒక కుందేలుని చంపితే ఆహారం కోసం చంపుతుంది. మనిషి అట్లా కాదు. పక్షిని చూసి విమానాన్ని ఏర్పాటు చేసుకుని ఎగిరి వెళ్ళిపోతాడు. గుర్రానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి దీని మీద కూర్చుంటే నేను పర్వతం ఎక్కవచ్చు అని గుర్రం మీద కూర్చుని స్వారీ చేసి కొండెక్కుతాడు. ఒక గాడిద బరువుని మొయ్యగలదు అని తెలుసుకొని గాడిద మీద బరువు వేసి తద్వారా తన ప్రయోజనాన్ని సాధించుకుంటాడు. ఒక చేప నీటిలో ఈదడం చూసి తాను అట్లా నీటిలో ఈదడం నేర్చుకుంటాడు. నెమలి నృత్యం చూసి తాను నృత్యం నేర్చుకుంటాడు. కోయిల అరుపు చూసి సంగీతంలో సప్తస్వరాలు ఏర్పాటు చేసుకుంటాడు. సమస్త ప్రాణులలో ఉన్న విభూతులను మనిషి వాడుకుంటాడు. కుక్కకి విశ్వాసం ఉంది అని తెలుసుకుని కుక్కకి పట్టెడన్నం పెట్టి రాత్రి దాన్ని విడిచిపెట్టి తలుపులేసుకుని తాను పడుకుంటాడు. నిద్రపోకుండా కుక్క ఇంటిని కాపలా కాస్తుంది. అన్ని ప్రాణుల విభూతిని మనిషి వాడుకుంటున్నాడు. అప్పుడు మనిషి సమస్త ప్రాణులను కాపాడవలసిన అవసరాన్ని కూడా పొంది ఉన్నాడు జన్మతః. ఈ సంస్కార బలం ఏర్పడాలి అంటే నేను నా కొరకు మాత్రమే బ్రతకడం కాదు, నేను సకల ప్రాణుల కొరకు బ్రతకడం నాకు అలవాటు కావాలి. లేనప్పుడు ఆ మనుష్య జన్మ నిరర్థకం, దానికి అర్థం లేదు. కాబట్టి నేను అన్ని ప్రాణుల కొరకు బ్రతకాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే తప్ప ఎప్పుడూ స్వార్థంతోనే ఆలోచించేటటువంటి లక్షణం తొలగిపోదు. అలా ఆలోచిస్తే వచ్చిన నష్టం ఏమిటండి అని మీరు అడగచ్చు. కేవల స్వార్థంతో ఆలోచించి తీసుకొచ్చి సంపాదించి అక్కడ పెట్టినటువంటి ధనం కానీ, ఆస్తి కానీ, సంసారం కానీ, చిట్ట చివరికి తన శరీరం కానీ శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయి, ఇవన్నీ వెళ్ళిపోతాయి. చివరికి మిగిలిపోయేది ఎవరంటే జీవుడు ఒక్కడే. లలితా సహస్రనామ స్తోత్రానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. అమ్మవారి అనుగ్రహంతో చేశారు ఆయన. అదేం సామాన్యంగా చేసినటువంటి వ్యాఖ్యానం కాదు. అటువంటి వ్యాఖ్యానం పరదేవతానుగ్రహంతో ఆయన చేసినప్పుడు ధన్య అన్న నామానికి ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్తారు. మనిషి ఎలా బ్రతికాడన్న దాన్ని బట్టే మృత్యువునందు ఆఖరి ఆలోచన ఉంటుంది, ఆఖరి ఊపిరిలో మనసు కదులుతుంది. అందుకే మీరు చూడండి, పూజ చేసేటప్పుడు ప్రాణాయామం చేయిస్తారు. మొట్టమొదట ముక్కు పట్టుకోండి కాదు, కుడి ముక్కు మూసి ఊపిరి పీల్చి వదిలిపెట్టడం, అట్లాగే ఎడం ముక్కు రంధ్రం మూసి ఊపిరి పీల్చి రెండో ముక్కు రంధ్రంలోంచి వదిలిపెట్టడం. ప్రాణాయామం ఎందుకు చేస్తారంటే ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించారనుకోండి, మనసు యొక్క వేగము నియంత్రింపబడుతుంది. ఊపిరి వేగం మీద మనసు వేగం ఆధారపడుతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనస్సు కదులుతుంది. ఆఖరిసారి కదిలినప్పుడు మనసు గట్టిగా దేన్ని పట్టుకుందో దాన్ని స్మరిస్తుంది. ఆర్తచింత అని ఉంటుంది. ఆర్తచింత అంటే భార్య మీద, బిడ్డల మీద, ఆస్తి మీద, పొలాల మీద, ఐశ్వర్యం మీద, వీటి మీద ఉండిపోయిన భ్రాంతికి ఈశ్వరుడు ఏమంటాడంటే నీకు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మనిచ్చాను,
నీ ఆఖరి తలపు దేని మీద ఉండిపోయింది? నువ్వెంత అశాశ్వతమో మిగిలిన అశాశ్వతమైన విషయాలు నీకు గుర్తున్నాయి. నీకు వాక్కునిచ్చాను, బుద్ధినిచ్చాను, గురువునిచ్చాను, శాస్త్రాన్ని ఇచ్చాను. ఇవేవీ నీకు అక్కర్లేకపోయాయి. నువ్వు అశాశ్వతమైనవన్నీ పట్టుకున్నావు. ఈపాటి దానికి నీకు మనుష్య జన్మ అక్కర్లేదు. ఒక కుక్కకి కూడా ఇది నా వీధి, ఈ ఇసుక దిబ్బ నా పాన్పు, ఇదంతా నాదే అన్న భావన ఉంటుంది. ఓ సందులో ఉన్న కుక్క వేరో సందులోంచి కుక్క వస్తే ఒప్పుకోదు. ఈ సందంతా నాదే అనుకుంటుంది. ఈ ఇల్లు నాది అనుకున్నవాడు అంతే. ఎన్నాళ్ళు ఉంటాడు? ఈ ఇల్లు నాది, ఇల్లు నాది అన్నవాడి శవం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇల్లు మాత్రం ఈయన నావాడన్న మాట అందం. ఆ తర్వాత వారసులు వచ్చి పేరు మార్చుకుని ఈ ఇల్లు నాది అన్నప్పుడు కూడా ఇల్లు ఏమీ అందం. అయ్యో మీ తండ్రి ఇంత కష్టపడ్డాడని అదేం అందం. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరో త్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. ఆలోచించవలసినది ఏది అంటే అశాశ్వతమైన వాటిని ఎన్నిటిని పట్టుకున్నాము అన్నది కాదు. మనసు ఎంత విశాలం చేసుకొని ఎంత బాగా బ్రతకగలిగాం, ఎన్ని మంచి విషయాల గురించి ఆర్తి చెందామన్న దాన్ని బట్టి ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. అది నేను ఇంకా ఎన్ని చదవాలో. 24,000 శ్లోకాల్లో రామాయణంలో నాకు వచ్చిన శ్లోకాలు ఇన్ని. మహాభారతం అన్ని పద్యాలు ఉన్నాయి. 3 మహాపురుషులు ఆంధ్రీకరించారు. ఎన్ని విషయాలు చెప్పాడు భీష్ముడు. 2 పర్వాలు చెప్పాడు, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం. నాకేం తెలుసు అని మంచి విషయాలు ఆలోచిస్తూ ఇంకా నేను ఇది తెలుసుకోలేదన్న ఆర్తి ఆఖరి ఊపిరిలో స్మరణగా వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ చింతని అడ్డుపెట్టి దాన్ని ధన్యచింత అంటారు. అమ్మవారు మళ్ళీ మనుష్య జన్మనిచ్చి ఇంకా బాగా విషయాలు తెలుసుకుని వృద్ధిలోకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనసే బంధమునకు కానీ మోక్షమునకు కానీ కారణమవుతోంది. ఆ మనసుని సంస్కరించుకోవడం అన్నిటికన్నా చాలా ప్రధానమైనటువంటి విషయం. బయట ఎన్ని చేశారు అన్నదానికన్నా మనని మనమెంత సంస్కరించుకున్నాము అన్నదానికే పరదేవత పెద్దపీట వేస్తుంది. ఎన్ని చెప్పినా ఎన్ని చదివినా నేను నాది ఈ రెండిటి నుంచి బయటపడలేనప్పుడు పరదేవత పాదములు పట్టుకుంటే ఆవిడేం చేస్తుందంటే మహాకాళీ స్వరూపంగా మొదట లోపల ఉన్న దుర్గుణములు తొలగిపోయేటట్టు చేస్తుంది. మీరు చూడండి, ఒక ఇనప గొట్ట ఉంది, దాని లోపలంతా ఎన్నో ప్రమాదకరమైనటువంటి పురుగులు చేరిపోయి ఉన్నాయి. కొడదామంటే అది ఇనపగొట్టం. గొట్టం మీద కొడితే ఇనపగొట్టం లోపల దాక్కున్నటువంటి విషప్రాణికి తగలదు, అది బయటికి రాదు. మీరేం చేస్తారు? అప్పుడు ఆ ఇనపగొట్టాన్ని బాగా వేడి చేసేసారనుకోండి, అగ్నిహోత్రంలో పడేశారు ఆ గొట్టాన్ని. ఇప్పుడు ఆ లోపల ఉన్న ప్రాణులన్నీ మరణిస్తాయి, లేదా అన్ని ప్రాణులు బయటకు వచ్చేస్తాయి. ఇనపగొట్టానికి అగ్నిస్పర్శ తగిలితే దాని లోపల ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోయినట్టే పరదేవత యొక్క స్పర్శ, ఆమె పాద స్పర్శ తగిలేటప్పటికి, ఆవిడ అనుగ్రహం కలిగేటప్పటికి కొన్ని కోట్ల జన్మల పర్యంతం మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా పట్టుకుని వచ్చినటువంటి వాసనాబలంగా ఉన్న దుర్గుణములన్నీ తొలగిపోతాయి. దానికోసం మహాకాళీ స్వరూపంగా 3 రోజులు ఆరాధన. అది చేయడానికి అమ్మవారికి ప్రత్యేకంగా ఏదో ఇలాగే పూజ చెయ్యాలి అని ఉండదు. అందుకే మొదట మనసుని అభ్యాసానికి తీసుకెడతారు. మొదటి పెట్టుబడి ఏది? శరీరం. అమ్మవారి శరీరాన్ని ఇచ్చింది, దీన్నే పెట్టుబడిగా పెడతారు. ఇప్పుడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారి క్షేత్రానికి గిరి ప్రదక్షిణం పౌర్ణమి నాడు ఏర్పాటు చేశారు. ఒక పౌర్ణమి నాడు నేను అమ్మవారికి ప్రదక్షిణం చేస్తాను అని తనకున్న శక్తిని అంతటినీ ఉపయోగించి నేను ఈ పౌర్ణమి నాడు అమ్మవారికి ప్రదక్షిణం చేసేటప్పుడు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఇది తప్ప ఇంకొక మాట మాట్లాడను. ఇవాళ నా శరీరం బడలిపోయినా సరే గిరి ప్రదక్షిణం చేసి ఒక్క పౌర్ణమి సార్థక్యం చేసుకుంటానని అమ్మవారి చుట్టూ తిరిగాడు. ప్రదక్షిణం అని ఎందుకంటారంటే దక్షిణం అంటే కుడి. ఇప్పుడు నేను ఏదైనా పూజ కానీ పరమ పవిత్రమైన విషయాన్ని కానీ పక్కన పెట్టుకోవలసి వస్తే కుడివైపు ఉంచుకుంటారు.
కుడివైపు ఎందుకు ఉంచుతారు అంటే పూజనీయమైనది, గౌరవనీయమైనది, నన్ను అనుగ్రహించగలిగినది అని చెప్పవలసి వస్తే కుడివైపు ఉంచుతారు. మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు యుద్ధానికి వెడుతూ ఉత్తర కుమారుడితో చెప్తాడు, భీష్మ ద్రోణాది మహావీరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు గురుస్థానీయులు, అందుకని వెళ్ళేటప్పుడు రథాన్ని వాళ్ళు నాకు ఎడమవైపు ఉండేటట్టుగా రథం నడపద్దు, వాళ్ళు నాకు కుడివైపు మాత్రమే ఉండాలి, ఎందుకనంటే వాళ్ళు నాకు గురుస్థానీయులు, వారి గౌరవం తగ్గకూడదంటాడు. ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడివైపు ఉంచుకుంటే ప్రదక్షిణం అంటారు. నేను ఇప్పుడు ఇలా నడిచి వెళ్ళాను అనుకోండి, ఈ ఆసనం నాకు కుడివైపుకు ఉంటుంది, నేను మళ్ళీ ఇలా నడిచి వచ్చాను అనుకోండి ఎడం వైపుకి వస్తుంది. కాకుండా చుట్టూ తిరిగాను అనుకోండి ఎప్పుడూ కుడివైపుకే ఉంటుంది. ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, మీకు నేను ప్రదక్షిణం చేస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే మీ వలన నేను ఉద్ధరింపబడాలి, నన్ను ఉద్ధరించగలిగిన శక్తి నీకుంది కాబట్టి నీ చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాను. ఈ తిరిగేటప్పుడు నా భావజాలమంతా నీ ఎందుంచుతున్నాను. తేలిక మార్గం నామస్మరణ చేస్తూ, నామము చెప్తూ, అంతటా పరదేవతనే దర్శనం చేస్తూ ఆ కొండ చుట్టూ తిరుగుతారు. ముందు శరీరంతో ప్రారంభం, ఆ తర్వాత మంచి పుస్తకాలు చదవడం, ఇవన్నీ చేస్తూ వెళ్ళగా 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 ఆ తల్లి మహాకాళీ స్వరూపమై దుర్గుణములను తీసేయడం మొదలు పెడుతుంది. ఒక్కొక్క దుర్గుణం వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేస్తే ఇప్పుడు దుర్గుణములు పోయినంత మాత్రం చేత సార్థక్యత ఎలా కలుగుతుంది? సద్గుణములు కలగాలి. ఇవి పోయిన స్థానంలోకి మంచి గుణాలు రావాలి. ఈ మంచి గుణములు రావడం అదే పరదేవత, మళ్ళీ ఎవరో కొత్తగా తీసుకొచ్చి పెట్టడం ఉండదు. మళ్ళీ 3 రోజులు దుర్గమ్మ చుట్టూ తిరిగితే ఇంకో 3 రోజులు ఇంకో దగ్గరికి వెళ్ళాలండి అని ఉండదు. ఆ దుర్గమ్మయే మహాకాళీ స్వరూపమై దుర్గుణములను తీసేస్తే ఆ దుర్గమ్మయే మహాలక్ష్మీ స్వరూపమై సద్గుణములను నింపుతుంది. అందుకని తర్వాత 3 రోజులు ఆరాధన. ఏం 3 రోజులు ఎందుకండి, 4 రోజులు ఉండకూడదా, 5 రోజులు ఉండకూడదా అంటే, సనాతన ధర్మంలో ఎప్పుడైనా సత్యం అని చెప్పవలసి వస్తే 3 మార్లు చెప్తారు. రామాయణంలో నేను సీతమ్మని రాముడికి ఇచ్చి వివాహం చేస్తాను, ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇస్తాను అని చెప్పవలసి వస్తే జనక మహారాజు గారు తిర్దదామి న సంశయ అంటాడు. 3 మాటలు నేను ఇస్తున్నాను 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 అంటున్నాను. ఇలా అంటున్నాను అంటే నసంశయ, ఇందులో అనుమానం లేదు. ఏదైనా 3 మాటలు అన్నారు అంటే అది సత్యం అని గుర్తు. అందుకే ఆచమనం చేస్తే 3 మాటలు, మంగళసూత్రం గడితే 3 ముళ్ళు, శాంతి 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 3 మాటలు అనడం. 3 రోజులు ఉపాసన చేశారంటే శ్రద్ధకి ఆవిష్కారం. ఈ చెప్పబడిన విషయమునందు నాకు అనుమానం లేదు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధ గణితాసిద్భి యా వస్తూపలభ్యతే అంటారు శంకరులు భాష్యంలో. శాస్త్రము చెప్పినది, గురువుగారు చెప్పినది తిరుగులేని సత్యం అని నమ్మకం కలిగి ఉండడం శ్రద్ధ. అందుకని 3 రోజులు ఉపాసన. 3 రోజులు ఉపాసన చేస్తే పోయిన దుర్గుణములు ఏమున్నాయో అవి మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అంటే ఇంకా 3 రోజులు చేసి ఇంకా చెయ్యక్కర్లేదా అండి అని కాదు. తర్వాతి 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే సద్గుణములను నింపుతుంది దాని స్థానంలో. అదే ఎప్పుడూ స్వార్థంతో ప్రవర్తించడం పోయి 10 మంది కోసం బ్రతకడం నాది మనుష్య జన్మ. నాకు ఒక అపూర్వమైనటువంటి ఉపకరణం ఉంది, మిగిలిన ఎవ్వరికీ లేని ఉపకరణం నా దగ్గర ఉంది. అమ్మవారు నాకు పుట్టుకతో ఇచ్చింది, అది ఎవరికి ఇవ్వలేదు. 84 లక్షల జీవరాశులలో పరదేవత అంత గొప్ప ఉపకరణాన్ని ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చింది. ఆ ఉపకరణమే స్వరపేటిక. మాట్లాడగలిగినటువంటి శక్తి మనుష్యునకు ఉంది తప్ప ఇక ఏ ఇతర ప్రాణికి లేదు. కేవలము మాట చేత మనిషి తరించిపోగలడు. భగవన్నామం చెప్పడం అలవాటైందనుకోండి, అదొక్కటి చాలు మనిషిని తరింపజేసేస్తుంది. నోరు విప్పితే భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాళ్ళు కూడా మరణకాలంలో ఆ యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చినప్పుడు కపవాత పైత్యములు పెరిగిపోతే భయంకరమైన రూపాలతో ఆ యమభటులు నా ఎదురుగుండా కనపడుతుంటే నేను భగవన్నామం పలకలేనేమోనని ఇప్పుడు పలుకుతున్నాను వినవయ్యా అని చెప్పుకున్నారు.
ధర్మపురి క్షేత్రంలో తెలంగాణలో ఆ నరసింహస్వామి క్షేత్రం ఉంది. ఆ నరసింహస్వామి క్షేత్రంలో శేషప్ప అని ఒక గొప్ప కవి, ఆయన నరసింహ శతకం చేశాడు. అందులో అంటాడు ఆయన, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కప వాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు, నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో, నాటికిపుడి నీ నామస్మరణ చేతు, చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. భగవన్నామం పలకడానికి ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అధికారం. వాక్కుని వేదం అగ్నిహోత్రంగా చెప్తుంది. అగ్నిహోత్రం ఎలా కాల్చేస్తుందో అజ్ఞానాన్ని వాక్కు అలా కాల్చేస్తుంది. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి మాటలు రెండు చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుని వింటారు. నోటితో జుర్రుకోవలసింది చెవులతో జుర్రుకుంటారు. జుర్రుకుని విని లోపల జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుంటారు. ఎందుకని అంటే చెవులు భగవంతుడిచ్చినందుకు వినగలిగిన అదృష్టం, తెలుసుకోగలిగిన అదృష్టం మనిషికి ఉంది. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటుంది వేదం. మా చెవులు భద్రముగా ఉండుగాక, మంచి విషయములు వినుగాక, మంచి మాట మాట్లాడుగాక. ఎంత కష్టంలో ఉన్నవాడు కానివ్వండి, మనం ధనం ఇవ్వక్కర్లేదు, మంచి మాట మాట్లాడితే శాంతిని పొందుతాడు. ఉరిపోసుకుని చనిపోదామనుకున్నటువంటి సీతమ్మ కూడా మంచి మాట వినేటప్పటికీ మళ్ళీ ప్రాణాల మీద ఆశ పొందింది రామాయణంలో. అందుకే సుందరకాండ చిట్ట చివరిలో హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు, తతోమయావగ్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అంటారు. నేను నా మాటల చేత సీతమ్మకి మనశ్శాంతి కల్పించాను, నా మాటల చేత సీతమ్మ మనసులో ఉన్న శోకాన్ని తొలగించాను. ఇప్పుడు సీతమ్మకి మరణించాలనేటటువంటి ఆలోచన లేదు. కేవలము నువ్వు ఆమె కోసం శోకిస్తున్నావని ఆమె నీ కోసం శోకిస్తోందంతే. అంటే ఇప్పుడు ఆమె మనసుకి శాంతిని నేను వాక్కుల ద్వారా కల్పించానన్నారు. వాక్కు శాంతికి కారకం, వాక్కు అజ్ఞానం పోవడానికి కారణం. అటువంటి వాక్కులకు ఆధారమైన స్వరపేటికని దుర్వినియోగం చేస్తే అది ఇచ్చిన పరదేవత గమనిస్తుండదా? నోరిచ్చింది కదా, స్వరపేటిక ఇచ్చింది కదా అని వదరి మాట్లాడడం అలవాటైందనుకోండి, ఇచ్చిన తల్లికి తెలియదా? మళ్ళీ ఇంకొక జన్మలో స్వరపేటిక ఉన్న జన్మను ఆవిడిచ్చే అవకాశం ఉంటుందా? కాబట్టి ఆమెకు కృతజ్ఞులమై, కదలికలు ఆమెవి కాబట్టి, తల్లి నువ్విచ్చిన స్వరపేటిక నాకు జన్మజన్మాంతరముల యందు ఉండాలి, నాకు మనుష్య జన్మ కావాలి, నేను సాధన చెయ్యాలి, నీ నామం పలకాలి అన్న ఉత్సాహంగా మారుతుంది. అంటే దుర్గుణములు పోయి దాని స్థానములో సత్సంకల్పములు, సద్వినియోగం చేసుకునే లక్షణం. అది కామము విషయంలో జరుగుతుంది. క్రోధము అంటే వచ్చిన కోపాన్ని విడిచిపెట్టలేకపోవడం, ఇక అదే పనిగా పగపట్టి అవతల వాణ్ణి ఎలా పాడు చేద్దామని ఆలోచన చేయడం. అలా పగపట్టి ఆలోచన చేయడం చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఏదైనా ఒక దోషం ఉందనుకోండి, అది ఉపేక్షించవలసిన దోషమైతే ఉపేక్షించాలి. అది ప్రమాదకరమైనది అనుకోండి, దానికి దూరంగా మీరు ఎట్లా ఉండాలో ఆలోచించాలి. అంతేకాని పగని పెంచుకొని పాడు చేసే లక్షణం, ఆలోచన చేసే లక్షణం ఉండకూడదు. అందుకే క్రోధమునకు విరుగుడు ఎక్కడుంటుంది అంటే క్షమయందు ఉంటుంది, ఓర్పు పట్టడంలో ఉంటుంది. అసలు నిజానికి ఓర్పు అన్నది ఉండవలసినది ఎవరికి అంటే మనిషికే. అందులో స్థానం ఎంత గొప్పదో ఓర్పు అంత ఎక్కువ ఉండాలి. ఒక సామాన్యుడికి కోపం వచ్చిందనుకోండి, దాని తీరు వేరు. ఒక మహాత్ముడికి కోపం వచ్చిందనుకోండి, ఆయన నోటితో ఏదైనా అన్నాడు అనుకోండి, అది అట్లాగే జరుగుతుంది. జరిగిన తర్వాత లోకానికి ప్రమాదం జరుగుతుంది. ఎంత పెద్ద స్థానంలో ఉన్నారో అంత ఓర్పు అవసరం ఉంటుంది. మహాభారతం ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, క్షమించువానికని చాలమి పెట్టెదరు
అయినంతలపన్ అనూన క్షమయ మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దల్తురు దానిన్ అంటాడు. ఓర్పు పట్టగలగడం చేతకానితనం కాదు. ఓర్పు పట్టడం, అవతలవారు దోషం చేస్తున్నా మన్నించి నిలబడగలగడం పెద్దరికం. అటువంటి ఓర్పు మనిషికి అపూర్వమైనటువంటి ఆభరణం. శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు తన కుమార్తెలతో మాట్లాడుతూ అంటాడు, క్షమాదానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మం, క్షమయావిష్టితం జగత్ అంటాడు. అమ్మా, ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఓర్పుని మించిన దానం లేదు. ఓర్పు పట్టణంలో అసలు లోకం నిలబడి ఉంది. అందరికీ కోపం వచ్చి అందరూ ఓర్పుని విడిచిపెట్టేస్తే అసలు లోకంలో శాంతి ఎక్కడుంటుంది? ఓర్పు పట్టణంలో, మాట తడబడకుండా ఉండడంలో, పెద్దరికంగా వ్యవహరించడంలో గొప్పతనం ఉంటుంది. ఓర్పుకి మారు పేరు భూమి. తెల్లవారి లేస్తే మనందరికీ ఆధారం భూమి, నిలబడాలంటే ఆధారం భూమి. ఒకనాడు అజ్ఞానంతో తల్లి కడుపులో ఉండి తన్నాను. తల్లి కడుపులోంచి పైకొచ్చిన తర్వాత అమ్మ పాలు పడుతుంటే అమ్మకి ప్రాణతుల్యమైనటువంటి మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకొని కాలెత్తి అమ్మ గుండెల మీద తన్నాను. అజ్ఞానం కాబట్టి అమ్మ మన్నించింది. పెద్దవాడినైన తర్వాత దిక్కు లేక, వేరొక మార్గం లేక, నిద్ర లేవగానే పాదాలతో భూమిని తన్ని లేస్తున్నాను, మలమూత్ర విసర్జన చేస్తున్నాను, ఉమ్మి వేస్తున్నాను. నాకు అన్నం కావాలి అంటే నాగలి పెట్టి అమ్మ గుండెల మీద పారాడిస్తున్నాను. ఇల్లు కట్టుకోవాలి అంటే గుణపంతో అమ్మ గుండెల మీద గాయం చేసి శంకుస్థాపన చేస్తున్నాను. మట్టిని కాల్చి ఇటకలు చేసి ఇల్లు కట్టుకుంటున్నాను. ఇన్ని దోషాలు అమ్మ పట్ల చేస్తున్నాను. అమ్మ ఏమీ చేయక్కర్లేదు. కొన్ని క్షణాలు నేను కదులుతానందనుకోండి, ప్రాణములుంటాయా, ఐశ్వర్యం ఉంటుందా? అయినా ఆవిడ ఒక్క క్షణం కదలను కూడా కదలకుండా అట్లాగే ఓర్పు పట్టి నిలబడింది భూమి. అందుకే నిద్ర లేవగానే సముద్రవసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. దిక్కు లేక తప్పక అమ్మా నీకు నమస్కారం చేస్తున్నా. ఊపిరున్నంత కాలం మా నాన్నగారు అంటారు, మా ఆయన అంటారు, మా పెదనాన్నగారు అంటారు, మా పినతండ్రి అంటారు, మా మామగారు అంటారు, మా గురువు గారు అంటారు. ఆ ఊపిరి ఆగిపోగానే ఇంటి లోపల కూడా ఉంచరు. బయటికి తీసుకెళ్ళి వాహనం బయట పెట్టేయమని ఓ చింకి చాపో గుడ్డో వేసి పడుకోబెడతారు. అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒంటి మీద ఏమీ లేకుండానే దగ్ధమైపోయి బూది కుప్ప కింద పడిపోతుంది. లోపల ప్రాణం ఉన్నన్నాళ్ళు మావాడని చేర్చుకున్న వాళ్ళు ఆ ఊపిరి పోగానే ఎవ్వరూ ఇక దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు ఆ తోలు తిత్తిని పుచ్చుకునేది ఎవరైనా ఉంటే మళ్ళీ అమ్మ భూదేవే పుచ్చుకుంటుంది, ఆవిడే తీసేసుకుంటుంది. అటువంటి అమ్మ అంత ఓర్పు పడుతోంది. ఆ ఓర్పు లేకపోతే ప్రతిదానికి ఆభిజాత్యంతో కోప్పడతానంటే, ప్రతిదానికి అవతల వాళ్ళని శపిస్తానంటే నీ ఓర్పు ఏమైపోయినట్టు? ఓర్పు లేకపోతే కోపం ఎక్కువ అవుతుంది. ఓర్పు పట్టగలిగిన వాడు ఇంత దోషాన్నైనా క్షమించగలుగుతాడు. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. ఎవరు పురుషుడు? పురుషుడు అంటే ప్రయత్నశీలి అని, స్త్రీ పురుషుడని కాదు. ఎవరు ప్రయత్నశీలి అంటే తనకొచ్చిన కోపాన్ని ఓర్పు పట్టి వదిలిపెట్టేసిన వాడెవరో ఆయన గొప్పవాడు. గొప్పవాడు అంటే ఇతర విషయముల వలన కాదు, పావు తన ఒంట్లో పుట్టిన కుబుసాన్ని తానే వదిలిపెట్టేసినట్టు తనకొచ్చిన కోపాన్ని ఓర్పు చేత తాను వదిలిపెట్టి మరిచిపోయి ప్రశాంతంగా ఉండగలిగిన వాడెవరో ఆయన ధన్యాత్ముడు. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఆ కోపాన్ని తీసేస్తుంది. ఆ కోపం వచ్చిందనుకోండి, ఎంత రాక్షస కృత్యమైనా చేసేస్తాడు, ఎంత అనకూడని మాట అయినా అంటాడు. దాన్ని తీసి దాని స్థానంలో ఓర్పుని ప్రవేశపెడుతుంది. అదే మహాకాళిగా తీసేయడం, మహాలక్ష్మిగా ఇచ్చేయడం. దీనికి ఆమె 2 రూపాలు పొందక్కర్లేదు, ఒక్క దుర్గమ్మే. అందుకు 1కి 10 మాటలు తెల్లవారుజాము నుంచి ఆవిడ దగ్గర ఇదే మాట అంటారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. ఎందుకని?
ఆవిడ దగ్గర చెప్పిన మాట, ఆ అర్చక స్వాములు అక్కడ ప్రేమతో భక్తితో అమ్మ దగ్గర చెప్పిన మాట వారి కొరకు కాదు, ఈ దేశ ప్రజలందరికీ అటువంటి ఉన్నత సంస్కారం కలిగి దేశం బాగుండాలని. దేవాలయాలు అందుకే సంస్కృతికి పట్టుకొమ్మలు. అక్కడ జరిగే ఆరాధన వలన దేశమంతా ప్రశాంతతను పొందుతుంది. కాబట్టి దుర్గుణములను తీస్తుంది, సద్గుణమును ఇస్తుంది. క్రోధమును తీసి క్షమను ఇస్తుంది. అట్లాగే లోభము అంటే ఎప్పుడూ దాచుకుంటూ ఉండడం, ప్రతిదాన్ని తీసుకొచ్చి దాచేస్తూ ఉండడం. సృష్టిలో ఏ ఒక్క ప్రాణికి కూడా ద్రవ్యం అన్న మాట లేదు. వాటికి అవసరములు చాలా చాలా తక్కువ. మీరు ఏ ప్రాణిని గమనించండి, దానికి అవసరములు చాలా తక్కువ. ఏ ప్రాణి వస్త్రధారణ చెయ్యదు. కాబట్టి దానికి చీనాంబరములు కట్టుకుందాం, ఇటువంటి వస్త్రాలు కడదాం, అటువంటి వస్త్రాలు కడదాం, దానికి అవసరం లేదు. దానికి ఇల్లు కట్టుకోవడం అన్న మాట చాలా ప్రాణులకు ఉండదు. రాత్రి అయ్యేటప్పటికి దానికి ఏది భద్రమైన స్థానం అనిపిస్తుందో అక్కడికి పోయి పడుకుంటుంది అంతే. దానికి ఉన్న అవసరం తినడం. దానికి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ప్రకృతిలో విరుగుడు లభిస్తే లభించింది, లేదా భరించి మరణిస్తుంది. తప్పించి అది వైద్యశాలకు వెళ్ళడం, కాగితాలకి విలువతో ముద్రణ చేసుకుని దాన్ని సంపాదించి కోట్లకి కోట్లు దాచిపెట్టడం, సమాజాన్ని పాడు చేయడం, ఇవన్నీ ఏ ప్రాణికి లేవు. ఈ జాడ్యం అంతా ఎవరి దగ్గర వస్తుంది అంటే మనుష్య ప్రాణి దగ్గర వస్తుంది. తాను నిర్మించుకున్న విషవలయంలో తానే మనిషి చిక్కిపోతాడు. అటువంటి స్థితిలో ఆ లోభగుణం, ఇది ఇంత సంపాదించి ఇంత తీసుకొచ్చి దాచి చిట్ట చివరికి నేనంటూ పట్టుకెళ్ళేది ఏముంటుంది? నేను తీసుకెళ్ళడానికి ఏమీ లేదు. భార్య గుమ్మం వరకు వచ్చి ఆగిపోతుంది, కొడుకు శ్మశానం వరకు వస్తాడు. తల పగిలిపోయిన తర్వాత కపాల మోక్షం అయిపోయిందని కాటికాపరి దూరం నుంచి చెప్పిన తర్వాత కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతాడు. మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో మాట్లాడుతూ పరమశివుడు అంటాడు, అప్పుడు జీవుడు ఒక్కడు లేచి నిలబడతాడు పైన. తను ఇంతకాలం ఇంత కష్టపడి పోషించి నేననుకున్న శరీరం కూడా అగ్నికీలల్లో దగ్ధమై బూది కుప్పయి పడిపోతుంది. పడిపోయిన తర్వాత జీవుడు ఒక్కడే నిలబడి చీకటి పడుతుంటే భయభ్రాంతుడైతే అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. పార్వతి, నేను కూడా లేకపోతే చచ్చిపోయిన వాడు 100 మాటలు చచ్చిపోతాడని సాయం కోసం వల్లకాట్లో నేను కాపరం ఉన్నానంటాడు శివుడు. కాబట్టి ఇవి ఏవి శాశ్వతములు కాదని తెలిసి కూడా భ్రాంతి పోగొట్టుకోలేక అన్నీ తీసుకొచ్చి ఈ సంపాదించినదేదో అది కాదు వెంట వచ్చేది, ఏ మార్గంలో సంపాదించావన్న దాన్ని బట్టి నీ పాపపుణ్యములు ఒక్కటే నీ వెంట వస్తాయి. ఎంతమంది వెళ్ళిపోయారు. రామకృష్ణ పరమహంస ఒకసారి కూర్చుని ఉండగా శిష్యుడు వచ్చి అడిగాడు, భగవంతుడు ఇన్ని విషయాలు చక్కబెట్టాలి కదా, అసలు ఆయన పకపక నవ్వడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడన్నారు. ఎందుకు నవ్వుతాడు అలా, ఎప్పుడు ఎలా నవ్వగలడని అడిగాడు శిష్యుడు. అడిగితే పరమహంస అన్నారు, ప్రతిరోజు ఎవడో ఒకడు భూమిని కొనుక్కున్నానని కొలతలు ఇస్తుంటాడు. ఆ కొలతలు వేసిన వాడిని చూసి భగవంతుడు పకపక నవ్వుతాడు. ఈ భూమిని ప్రారంభంలో నేను సృష్టించాను, ఆ తర్వాత ఇలా ఎన్ని కోట్ల మంది కొలతలు వేశారు. కొలతలు వేసిన వాళ్ళందరూ ఆ మట్టిలోనే కలిసిపోయారు. మళ్ళీ వీడు బయలుదేరాడు వాళ్ళ తాడట్టుకుని కొలతలు వేయడానికి. వీడెంతకాలం ఉంటాడని నవ్వుతూనే ఉంటాడు భగవంతుడు అన్నాడు. అట్లా సంపాదించద్దని శాస్త్రాలు చెప్పవు గృహస్థుని, నిజానికి సంపాదించమనే చెప్తాయి. మాతా నిందతి నాభినందతి పిత, భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ అంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదించకపోతే అమ్మ కూడా సంతోషించదు. నాభినందతి పిత, కొడుకు సంపాదిస్తుంటే తను సంపాదించలేక కాదు, సంపాదించని వాడు కాదు, కానీ కొడుకు సంపాదించి నాన్నగారండి మీరు ఈ పంచె కట్టుకోండి అని ఒక పంచెల చాపు తెస్తే తన జన్మ సార్థక్యం పొందింది, తను భుజం మీద చెయ్యేసుకుని ఆసరా పొందడానికి కొడుకు వచ్చాడని తండ్రి సంతోషిస్తాడు. సంపాదించకపోతే తండ్రి కూడా సంతోషించాడు. నాభినందతి పిత
భ్రాతాన సంభాషతే. తోడ పుట్టిన సోదరులు కూడా మాట్లాడరు. మేం కష్టపడి సంపాదించి సేవకులకు జీతం ఇస్తే ఈయన సేవలు చేయించుకుంటూ అంటాడని పలకరించరు. భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి. సేవకులు కూడా సేవ చేయరు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత. తండ్రి గారి ఇంట్లోకి వస్తుంటే కొడుకు కలశతో నీళ్లు పట్టుకొచ్చి కాళ్ళు కడుక్కోండి అండవు. ఏమీ పోషణ చేయనప్పుడు కొడుకుకు మాత్రం ప్రేమ ఎక్కడి నుంచి ఉంటుంది? నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే. భార్య కూడా ప్రేమతో కౌగిలించుకోదు. కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. మంచి స్నేహితుడే, కానీ అస్తమానం ఆయన అప్పడిగితే ఆయన మాత్రం ఎన్నాళ్ళు ఇస్తాడు? అందుకని ఆయన కూడా ఇన్ని చూడగానే పక్క సందులో వెళ్ళిపోతాడు, మళ్ళీ డబ్బు అడుగుతాడేమో అని. స్నేహితులు కూడా దగ్గర ఉండరు. కాబట్టి తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించబోయ్, కానీ ధర్మం వదిలేసి నీతి తప్పి సంపాదించకు. నీతితో సంపాదించు. నీతితో నువ్వు సంపాదించినది ఏది ఉందో అది నీకు శ్రీరామరక్ష, నిన్ను కాపాడుతుందంటుంది శాస్త్రం. కాబట్టి ఆ క్రోధము, కోపాన్ని తీసేసి కోపము స్థానంలో క్షమని ప్రవేశపెడుతుంది. లోభము సంపాదించాలి 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 అన్న వెర్రి విరిగిపోవడానికి నిత్యానిత్య వస్తు వివేకాన్ని కల్పిస్తుంది. ఎంతకాలం ఉంటుంది ఈ శరీరం? ఎన్ని భోగాలు పెడితే మాత్రం, ఎంత అనుభవిస్తే మాత్రం ఎంతకాలం ఉంటుంది? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో. తేనెజుంటీ గలీయవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. అమ్మ కడుపులోంచి తెచ్చింది లేదు, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకుపోయింది లేదు. మధ్యలో కోటాను కోట్లు సంపాదించి అక్కడ ఇక్కడ గోతులు తవ్వి దాచిపెట్టి రాత్రి నిద్ర లేక బెగబెట్టుకోవడం. ఆఖరికి అది దొంగెత్తుకుపోతాడు. నోట్లు రద్దు చేసేశారని దొరలట్టుకుపోయారు. దొంగలకిత్తురో దొరలకవునో. తేనె జుంటి ఈగలీయవా తెరువరులకు. తేనెటీగలు తేనె పట్లు పట్టి ప్రతి పువ్వులోంచి తేనె తీసుకొచ్చి దాస్తే ఎవడో ఒకడు కింద పొగపెట్టి తేనెటీగలు వెళ్ళిపోయిన తర్వాత తేనెంతా పిండుకుపోయాడు. తేనెటీగలి సంపాదించిన తేనెంత పరుల పాలు చేయట్లా? అది కాదురా అబ్బాయి, నువ్వు కష్టపడి సంపాదించుకోవద్దని నేను అంటలేదు, కానీ అదొకటే జీవితం అని మాత్రం అనుకోకు. అంతకన్నా నీ జీవుడున్నాడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవలసిన అవసరం ఉంది. నువ్వు ఇలా పెట్టుకున్నావా ఇలా పెట్టుకున్నావా ఇవన్నీ కాదు ఈశ్వరుడికి కావలసింది. నువ్వు ఎవరికైనా ఇలా పెట్టింది ఏమైనా ఉందా అన్నది ఒక్కటే ఆయన చూస్తాడు. అలా పెట్టింది లేనప్పుడు ఎలా పెట్టుకున్నా ఆయన ఆనందించడానికి ఏముండదు. అలా పెట్టని వాళ్ళందరూ ఏమైపోయారో శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రంలోనే చెప్పారు. ఆయన భిక్షాటనకి వెడితే బ్రహ్మచారిగా ఒక పేద బ్రాహ్మణి చిట్ట చివరికి ఇంత గొప్ప బ్రహ్మచారి వచ్చాడు తేజోమూర్తిని ఆయన చేతిలో భిక్ష వేయడానికి కూడా ఏమీ లేక ద్వాదశి నాడు పారణ చేయడానికి అన్నం లభిస్తుందో లభించదో అని ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఇంట్లో పెట్టుకుని ఆ ఉసిరికాయ ఒక్కటే వేయడానికి సిద్ధపడుతుంటే లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. చేస్తే లక్ష్మీదేవి నువ్వు అడిగితే ఇస్తాను, ఆమె గత జన్మలలో ఇలా పెట్టినది ఏమీ లేదు, ఏముందని నేను అడ్డుపెట్టి ఇవ్వను, ఏదైనా ఇంత ఉంటే అది అడ్డుపెట్టి ఇంత ఇస్తాను, అసలు పెట్టిందే ఉందని ఇవ్వను, ఏమీ లేదు అంటే శంకరులు దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రవేణీ నైనాంబువాహ అమ్మ ద్రవిణాంబుధార అని నువ్వు ఆమె యొక్క దుష్కర్మ గత జన్మ పాపం ఏదుందో దాన్ని నీ కడగంటి చూపుతో తొలగొట్టు. ఏమీ లేనిది నా చేతిలో ఎండు ఉసిరికాయ వేసిందే, ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి అనుగ్రహించమ్మా అంటే కనకధార కురిపించింది అమ్మవారు. అంటే పెట్టనిది వచ్చే జన్మలో పెట్టడానికి ఉండదు. నిజమే, నిజమైన స్వార్థం అన్న మాటకు అర్థం ఏమిటి? తన గురించి తాను చూసుకోవడం. ఈ జన్మలో భార్య ఉంది, ఈ జన్మలో పిల్లలు ఉన్నారు, వాడు బాగుండాలని కోరుకుంటున్నావు, తప్పేం కాదు. మరి జీవుడు, ఈ జీవుడు ఇవాళ ఈ శరీరం వదిలేస్తాడు,
వదిలేసి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భార్య, అక్కడ పిల్లలు, మరి వాళ్ళని పోషించద్దు. అప్పుడు భగవంతుడు ఏది అడ్డు పెట్టిస్తాడు? నువ్వు ఇలా పెట్టినది ఏదుందో అది అడ్డు పెట్టే మళ్ళీ నీకు పొందడానికి అవకాశం ఇస్తాడు. ఇలా పెట్టినది ఏమీ లేకపోతే. అందుకే పెట్టినవాడు భారతీయ శాస్త్రాలలో నేను పెడుతున్నానని అహంకారంతో పెట్టడు. నేను పెట్టినది నిజానికి భగవంతుడు వచ్చి తీసుకుంటున్నాడు. ఆయన తీసుకోకపోతే నా దగ్గర ఉంటే మాత్రం, పుచ్చుకునేవాడు లేకపోతే నాకు పుణ్యం ఎలా వస్తుంది? అందుకని పుచ్చుకునేవాడి రూపంలో భగవంతుడే వచ్చి పుచ్చుకుని నన్ను అనుగ్రహిస్తున్నాడు. అందుకే భాగవతంలో బలిచక్రవర్తి వామనమూర్తి వచ్చినప్పుడు ఆయనకి దానం చేసేటప్పుడు 3 అడుగులు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారపోసె భువనంబాశ్చర్యము పొందగా అంటారు. ఇది బ్రహ్మప్రీతి కొరకు దానం చేస్తున్నాను. పుచ్చుకునేవాడు ఎవరున్నాడో ఆయన కాళ్ళు కడిగి ఆయనకి గంధాన్ని అలదే ఆయనకి నమస్కారం చేసి ఆయనకి ఇస్తారు. అంతేగాని ఎవరిచ్చారో ఆయనకి పుచ్చుకున్నాయని నమస్కారం చేయడు. పుచ్చుకునే ఆయన లేకపోతే నీ దగ్గర ఉన్నది పుణ్యంగా ఎలా మారుతుంది? ఇక్కడ ఎంత డబ్బున్నా అమెరికా పెడితే ఈ డబ్బు అక్కడ పనికిరాదు, దీన్ని డాలర్లుగా మార్చుకుని వెళ్ళాలి. ఇక్కడ నీ శరీరంలో బలం ఉంటే పుణ్యంగా మార్చాలి, నీకు పాండిత్యం ఉంటే పుణ్యంగా మార్చాలి, నీకు ధనం ఉంటే పుణ్యంగా మార్చాలి, నీకు కళ ఉంటే పుణ్యంగా మార్చాలి. నువ్వు అది మార్చుకోకపోతే ఉత్తర జన్మలకి జీవుడికి పనికిరాదు, స్వార్థంగా మిగిలిపోతుంది. అందుకని అమ్మవారు ఏం చేస్తుందంటే లోభమన్న గుణాన్ని మహాకాళిగా తీస్తుంది, త్యాగమన్న గుణాన్ని మహాలక్ష్మిగా అనుగ్రహిస్తుంది, జీవోద్ధరణ చేస్తుంది ఆవిడ. ఈ సద్గుణములు మనంత మనకిగా అలవాటు చేసుకుందామంటే అసలు ఆ ఆలోచన రావడం గొప్ప. అనుగ్రహ శక్తి పరదేవత, ఆవిడ అనుగ్రహం చేత వస్తుంది. అందుకే యశస్విని, ఆ మంచి గుణముల వలన కీర్తిని పొందుతాడు. ఇప్పుడు ఆమె కామ క్రోధ లోభ మద, మదము అంటే అహంకారం. అహంకారం అంత ప్రమాదకరమైనటువంటి లక్షణం లోకంలో ఇంకోటి ఉండదు. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక మహారాజు గారు మదపుటేనుగు మీద వస్తున్నాడు. వస్తుంటే అక్కడే కన్నంలో ఉన్నటువంటి ఒక కప్ప పైకి లేచి కాలు పైకెత్తి, ఏమి నేను ఇక్కడ ఉన్నానని తెలియదా, ఇలా వస్తున్నావు, ఒక్క తన్ను తంతాను, పక్క నుంచి వెళ్ళు అంది. రామకృష్ణ పరమహంస శిష్యుడు చూసి పరమహంసని అడిగాడు, అది కప్ప కదా, ఏనుగు మీద కాలు ఎత్తుతోంది ఏమిటి, అలా ఎందుకు జరిగిందని. సమస్తం తెలుసుకోగలిగిన శక్తి పరమహంసకు ఉండేది. ఆయన అన్నారు, ఈరోజు మధ్యాహ్నం ఇలా ఒక వ్యక్తి లాల్చీ వేసుకుని నడిచి వెళ్ళాడు. ఆయన లాల్చీకి కన్నం ఉంది, అందులోంచి చిన్నది కనుక గుండ్రంగా ఉంటుంది కాబట్టి పావలాకాసు జారి కింద పడి ఆ కన్నంలోకి దొర్లి వెళ్ళింది. ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది, అందుకని అది ఏనుగు మీద కాలెత్తింది అన్నారు. అహంకారం అట్లా ఉంటుంది, ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని అహంకారం. అహంకారానికి నాకేమీ లేదండి, నాకు అసలు ఇలాంటి పట్టింపులు లేవని అహంకారం. అహంకారానికి కారణం ఏమిటి? అహంకారానికి ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని అహంకారం. అధికారం ఉందని అహంకారం, ధనం ఉందని అహంకారం, పాండిత్యం ఉందని అహంకారం. ఏ పంపు గొట్టంలోంచి ఏ నీళ్ళు వచ్చినా పైనున్న తొట్లో నీళ్లున్నాయి కాబట్టి, పైనున్న తొట్లో నీళ్ళు అయిపోతే ఏ గొట్టంలోనూ నీళ్లు రావు. అమ్మవారి అనుగ్రహం అన్న తొట్టె ఉంది కాబట్టి ఒక్కొక్క గొట్టంలోంచి ఒక్కొక్క రకంగా నీళ్లు వస్తున్నాయి. ఒకడికి పాండిత్యం ఉన్నా, ఒకడికి అధికారం ఉన్నా, ఒకడికి ఐశ్వర్యం ఉన్నా, ఒకడికి అందం ఉన్నా, ఒకడు వీణ వాయించినా, ఒకడు నృత్యం చేసినా, ఒకడు పాడినా ఆవిడ అనుగ్రహం. ఆవిడ అనుగ్రహం ఇన్ని గొట్టాలలోంచి ఇన్ని రకాలుగా ప్రసరిస్తోంది. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవవా తత్తదేవావగచ్చస్తం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. నా తేజస్సు ప్రకాశిస్తోంది ఆయా ప్రాణుల యందు, దాని చేత అట్లా చెయ్యగలుగుతున్నాడు. ఇప్పుడు నేను ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయి నేనే చేశాను ఈ ప్రవచనం అన్నాను అనుకోండి, అవును నువ్వే చేశావు అని అమ్మవారు కాసేపు నాలో జ్ఞాపక శక్తిగా వాగ్రూపిణిగా లోపల ప్రకాశించే తల్లి పక్కకి తప్పుకుందనుకోండి, అయిపోయింది అంతే, నా బతుకు బయటడిపోయింది. యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి జ్ఞాపక శక్తిగా ఉంది, ఆ తల్లి వాక్కుగా ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాం, లేకపోతే మాట ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, అమ్మవారు ఒక మంచి కంఠాన్ని ఇవ్వడం ఒక ఎత్తు, మనుష్య ప్రాణికే ఇచ్చింది ఆ కంఠం. ఆ కంఠంతో మామూలుగా మాట్లాడగలగడమే అంత గొప్ప అయితే
10 మంది కింద కూర్చుని వాళ్ళు ఎంత పెద్దలైనా వారు వినయంతో కింద కూర్చుని నిన్ను పైన కూర్చోబెట్టుకుని నువ్వు చెప్పరా మేము వింటామనాలంటే ఆ గౌరవం దక్కాలంటే ఆ తల్లి వాగ్రూపిణిగా అనుగ్రహించకుండా సాధ్యం కాదు. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు, దుర్గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు, న్యాయమూర్తులు, విజ్ఞులు, పండితులు, విద్వాంసులు వినయంతో కింద కూర్చుని ఒక్క వ్యక్తిని పైన కూర్చోబెట్టుకుని వినాలంటే నువ్వు అహంకారానికి పోతే ఎట్లా కుదురుతుంది? ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి 4 మాటలు చెప్తున్నావు కాబట్టి నీకు ఆ గౌరవం. అది లేనినాడు నిన్ను ఎందుకు కూర్చోబెడతారు? ఆ వాగ్దేవిగా ఆమె అనుగ్రహించడాన్ని శంకరుడు సౌందర్యలహరిలో అంటారు. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అంటారు. ఆ తల్లి అనుగ్రహ శక్తి కాబట్టి ఆమె ఏం చేస్తుంది అంటే లోభమును తీసేసి త్యాగమునిస్తుంది. అట్లాగే అహంకారమును తీసేస్తుంది, అహంకారమును తీసేసి వినయాన్ని ఇస్తుంది. అందుకే విద్యకు ఉండవలసిన మొదటి లక్షణం ఏది అంటే వినయం. ఇప్పుడు ఏమీ తెలియని వాడికి ఎప్పుడూ వినయం ఉంటుంది, నాకేం తెలియదండి అని. ఏదైనా తెలియగానే నాకు ఇది తెలుసని అహంకారం వచ్చిందనుకోండి, అంతకన్నా మూర్ఖత్వం లేదు. ఎందుకనంటే ఒక 10 శ్లోకాలు వచ్చినవాడు ఏమనుకుంటాడు? ఇటువంటి శ్లోకాలతో ఎన్ని గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి, నేను చదివినవి ఎన్ని గ్రంథాలు, ఆ గ్రంథాల్లో నాకు కంఠగతమైనటువంటి శ్లోకాలు ఎన్ని. ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి నిలబడితే ఎన్ని శాస్త్రాలు, ఎన్ని పుస్తకాలు, నేను ఏం చదివాను మనుష్య జన్మనెత్తి, నాకేం వచ్చు, దేనికి అహంకరించాలి నేను? శంకర భగవత్పాదులంటి మహనీయులు స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. స్వామి నాకు స్మృతులు వచ్చా, శాస్త్రాలు వచ్చా, కావ్యాలు వచ్చా, పురాణాలు వచ్చా, హాస్యం వచ్చా, నటన వచ్చా, శకున శాస్త్రం వచ్చా, వైద్యం వచ్చా, వాస్తు వచ్చా, నాకేం వచ్చు, నన్ను ఎందుకు రాజులు గౌరవిస్తారు? నేను పశువుని స్వామి అన్నారు. శంకర భగవత్పాదులంతటి వారంత వినయంగా మాట్లాడితే విద్యా దదాతి వినయం. నీకేదైనా తెలిస్తే అది దేనికి పనికి రావాలంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలియడానికి పనికి రావాలి, అంతేగాని నాకు ఇది తెలుసని అహంకరించడానికే. అందుకు కాదు పనికి రావలసింది. విద్యావంతుడే ఎక్కువ వినయాన్ని పొంది ఉంటాడు. ఎందుకు పొంది ఉంటాడు అంటే నాకు ఎన్నో విషయాలు తెలియవు కదా అన్న భావన ఆయనకి లోపల ఉంటుంది. నేను చదువుకున్నది తక్కువ, నేను చదువుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. నాకేం కూచిపూడి నాట్యం వచ్చా, నాకేం భరతనాట్యం వచ్చా, నేనేం ఒక్క త్యాగరాజస్వామి వారి కీర్తన పాడగలనా, నేను ఒక్క వాద్య పరికరాన్ని మ్రోగించగలనా, నేను కవిత్వం చేసి ఒక్క శ్లోకాన్ని శిఖరిణీ వృత్తంలో శంకరాచార్యులు వారు రాసినట్టు రాయక్కర్లేదు, ఒక కంద పద్యం రాయగలనా నేను, పోనీ దీర్ఘవాక్య నిర్మాణం చేసి మంచి వచన కవిత్వం చేయగలనా, నాకేం వచ్చని 4 మాటలు చెప్పినంత మాత్రం చేత గొప్పవాడినే. వండించినవాడు వేరొకడున్నాడు, ఐశ్వర్యం అయింది. భాగవతం వ్రాసిన వారు పోతన గారు, రామాయణం వ్రాసిన వారు వాల్మీకి మహర్షి. అసలు వండించిన వాళ్ళు ఒరే పప్పు వడ్డించరా అని నాకు ఇచ్చారు. నేను విస్తళ్ళ దగ్గరికి వెళ్ళి పప్పు వేశాను. ఏమో పప్పు చాలా బాగుంది వాళ్ళన్నారు. అక్కడికి నేనే పప్పు వండించినట్టు హక్కరిస్తే అసలు వండించిన ఆయన వినయంలో నమస్కారం పెట్టి నించున్నాడు. మధ్యలో నాకు కంకణాలు ఎందుకు, నాకు బిరుదులు ఎందుకు, నాకు గౌరవాలు ఎందుకు, నాకు సభాపూజ్యత ఎందుకు? నిజానికి వాళ్ళు యజమానులు, వాళ్ళది నేను పంచి పెడుతున్నానంతే, నేను వడ్డిస్తున్నవాడిని. ఆ పాటికి నాకెందుకన్న విజ్ఞత లేకపోతే పాడైపోడు. ఆ వినయాన్ని ఎవరివ్వాలి అంటే ఆ తల్లి ఇవ్వాలి. నీకు ఏది ఉందని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కాలంలో వెళ్ళిపోయేవే. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర్లు. యవ్వనం అంటావా, ఐశ్వర్యం అంటావా, అధికారం అంటావా, పాండిత్యం అంటావా, నాకు తెలిసి పేరెందుకు? మహానుభావుడు. ఆయన్ని చూసేటప్పటికి అందరూ లేచి నమస్కారం చేసేవారు. పుస్తకం అక్కర్లేకుండా ఏ గ్రంథంలోంచి ఎన్ని విషయాలు ఉటంకించి మాట్లాడుతుండేవారు. అటువంటి వారు బాగా పెద్దవారు అయిపోయిన తర్వాత
ఆయన్ని ఒక్కసారి వేదిక మీద చూడాలని అలమటించిపోయి ఆయన్ని బలవంతంగా ఒక సభకి తీసుకొచ్చి ఆయన వేదిక మీద కూర్చుంటే ఎంతమంది కళ్ళంబట నీళ్లు కాచారో, ఈ మహానుభావుడు ఎన్ని చెప్పాడో, ఇవాళ ఇలా అయిపోయారే, శరీరం శుష్కించిపోయని. ఆయన్ని ఏదైనా ఒక్క 5 నిమిషాలు మాట్లాడమనండి, ఎన్నాళ్ళయిందో ఆయన కంఠం విని అన్నారు. ఆయన ఒక శ్లోకం చెప్పి, అప్పటికి కూడా ఆయనకి ఇంకా భక్తి అలాగే ఉంది లోపల, ఒక శ్లోకం చెప్పి దాని అర్థం చెప్పారు. చెప్పి మళ్ళీ అదే శ్లోకం చెప్పి మళ్ళీ అదే అర్థం చెప్తున్నారు. చెప్తుంటే కొడుకు దగ్గరికి వచ్చి చెవిలో, నాన్నగారు మీరు ఇప్పుడు ఆ శ్లోకం చెప్పేశారు, మీరు దాని అర్థం చెప్పేశారు, మళ్ళీ అదే శ్లోకం చెప్తున్నారు నాన్నగారు అన్నాడు. అంటే ఆయన మైక్లో, నేను ఈ శ్లోకం ఇప్పుడు చెప్పానుట, అర్థం చెప్పానుట, మళ్ళీ అదే శ్లోకం చెప్తున్నానుట, వీడు చెప్తున్నాడు అన్నారు. అందరూ వలవలా ఇచ్చేశారు. ఒకనాడు పుస్తకాధారం లేకుండా 2 గంటలు అనర్గళంగా మాట్లాడిన వ్యక్తికి తాను ఇప్పుడే ఆ శ్లోకం చెప్పానన్న విషయం స్ఫురణలో లేదు. మా పురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. ఆయన గర్వం పొందినవారు కాదు. కాలము దేన్నైనా తీసేస్తుంది, కాలము దేన్నైనా ఇస్తుంది. అతిశయం ఎందుకు? కాలంలో నువ్వేది పొందావో అది నువ్వు సద్వినియోగం చేసుకుని, పరదేవత నన్ను ఈ స్థానంలో కూర్చోపెట్టి మంచి చేసుకుని చిరస్థాయిని పొంది నువ్వు శాశ్వతుడవు కమ్మని నాకు అవకాశం ఇచ్చిందని ఉపయోగించుకునే లక్షణాన్ని అమ్మవారు ప్రవేశపెడితే నీకు ఇచ్చిన అవకాశం నీకు కీర్తిగా మారి నువ్వు శాశ్వతుడవు అవుతావు. అది పొందాలి అంటే అహంకారం పోయి వినయం రావాలి. ఆ వినయం ఇవ్వగలిగినది ఎవరు అంటే ఆ తల్లి. అందుకే మదమును ఆమె తీసేస్తుంది. మోహము, అజ్ఞానము పోవాలి అంటే అజ్ఞాన తిమిరాం దస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవై నమః. అజ్ఞానం తీయగలిగిన వాడెవరు అంటే గురువు. ఒరే నాయన, నీకు ఇన్ని విషయాలు తెలియవు అని అనకుండా ప్రేమగా కూర్చోపెట్టుకొని పునశ్చోత్తమ సాంత్వవాది మళ్ళీ మంచి మాటలను అట్లా కష్టపడి తన ఊపిరిని పణంగా పెట్టి చెప్పి ఉత్తమ మార్గంలో శిష్యుణ్ణి నడిపిస్తాడు. ఆ గురుస్వరూపంగా వచ్చేది ఎవరు? అమ్మవారే వస్తుంది. నిన్న రోజున మీతో మనవి చేశాను. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం శారదాం వందే అని ఆ నవరత్నమాలికా స్తోత్రంలో ఆ మాతంగీ స్వరూపాన్ని స్తోత్రం చేస్తాడు కాళిదాస మహాకవి. అమ్మవారు దేశిక రూపేణ దర్శితాభ్యుదయం, గురుస్వరూపంగా వచ్చి అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారు గురుస్వరూపంగా రావడం అన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆమె గురువుగా వస్తుంది, కానీ గురి మనకు ఉండాలి. ఆయన చెప్పింది సత్యమన్న గురి మనకుంటే ఆయన గురువు అవుతాడు తప్ప, గురువుగారు అని నోటితో పిలిచి ఆయన అమాయకుడి పాప అలా ఏదో చెప్తుంటాడు అంటే గురువుగారు ఎందుకు అవుతాడు? గురి ఉంటే నీకు ఆయన గురువు అవుతాడు. అసలు నిజానికి దీక్ష అన్న మాట అక్కడ అన్వయం అవుతుంది. నిన్న నేను మీతో కుక్కుట దీక్ష కామాక్షి గురించి ఒక మాట చెప్పాను. ఒక్కొక్కసారి అది గురువుగారి వైపు నుంచి ఎడుతుంది, ఒక్కొక్కసారి శిష్యుడి వైపు నుంచి ఎడుతుంది. అది విచిత్రం దీక్ష. కబీర్ దాస్ గారికి ఎప్పుడూ మనసులో కోరిక రామానంద స్వామి వారి దగ్గర ఉపదేశం పొందాలని. కారణాంతరాల చేత రామానంద స్వామి వారు కబీర్ దాస్ గారికి ఉపదేశం చేయడం కుదరలేదు. కానీ తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో రామానంద స్వామి వారు గంగానదిలో స్నానం చేసి బయటికి వచ్చి నడుస్తూ రామనామం చెప్తూ పరవశంతో వెడుతుండేవారు. కబీర్ దాస్ గారు తెలిసి ఏమీ తెలియనట్టు ఆ గంగానదిలో ఇసుకలో పడుకున్నారు బోర్ల. గురువుగారు ఎటు వస్తున్నారో ఆయన కాలు తల మీద పడేటట్టుగా పడుకున్నారు. పడుకుంటే రామానంద స్వామి వారు గంగలో స్నానం చేసి వచ్చి రామనామం చెప్పుకుంటూ ఆ చీకట్లో వెళ్ళిపోతూ కబీర్ దాస్ గారి తల మీద పాదం పెట్టారు. పాదం పెట్టగానే రామరామ అన్నారు. అయ్యయ్యో ఎవరితో తల తొక్కానే అని. వెంటనే కబీర్ దాస్ గారు లేచి, మహానుభావ మీ పాదస్పర్శ ఈ తలకి తగిలి రామరామ అన్న నామం నిలబడాలి, అదే నాకు ఉపదేశం. ఈ దీక్ష కోసమే ఇక్కడ పడుకున్నా, ఎప్పటి నుంచో నా కోరిక, నేను మీకే శిష్యుణ్ణన్నారు.
నిజానికి రామానంద స్వామి వారు కబీర్దాస్ గారిని శిష్యుడిని చేసుకుందాం అనుకోలేదు. కబీర్దాస్ గారు రామానంద స్వామి వారికి శిష్యుడు అవ్వాలని పడుకున్నారు, అయిపోయారు. ఎంత గొప్పవారయ్యారు! శిష్యుడి వైపు నుంచి గురువు అయ్యారు. అప్పుడు అది అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం. ఆమె అట్లా శిష్యుణ్ణి చేస్తుంది, అట్లా ఉద్ధరించడానికి గురువుని తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి అజ్ఞానమును పోగొడుతుంది. అందుకే సాక్షాత్ భగవానుడుగానే భూమి మీద ఉన్న గురుస్వరూపంగా ప్రవర్తిస్తాయి దేవతాస్వరూపాలు. మీరు దుర్గమ్మని చూడండి, లలితా సహస్రంలో గురుమండల రూపిణి అని పేరు. గురుమండలం అంతా ఆమె యొక్క రూపమే అని. మీరు కృష్ణ పరమాత్మని చూడండి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన భగవద్గీతని లోకానికి ఇచ్చాడు. దక్షిణామూర్తిని చూడండి, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదర్శిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవతనం దక్షిణామూర్తి మీడే. చిన్ముద్ర పట్టి ఉంటాడు, ఉండి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, చిన్ముద్ర చేత మౌన వ్యాఖ్యతో తనని ఆశ్రయించిన సనకసనందనాదులందరికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. రామచంద్రమూర్తి గురుస్వరూపంగా వీరాసనం, కాలు తీసి వేరొక కాలు మీద వేసుకుని జ్ఞానబోధ చేస్తుంటాడు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేయాతివచి ప్రభంజనసుతం తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజేశ్యామలం అంటారు. చిన్ముద్ర పట్టి దక్షిణామూర్తిలాగే రామచంద్రమూర్తి కూడా యోగాసనంలో వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే, వైదేహి దేహభ్రాంతి లేకుండా ఆయన ఆత్మస్వరూపంగా కూర్చుంటే సీతమ్మ కూడా గురుపత్నిగా అలా కూర్చుని ఉంటుంది. కూర్చుని ఆయన జ్ఞానబోధ చేస్తూ రామచంద్రమూర్తి గురుస్వరూపంగా కూర్చుంటాడు. మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే దేవతలందరూ గురుస్వరూపాలుగా ఉంటారు. శంకరాచార్యులు వారు ఎవరు? సాక్షాత్ పరమశివ స్వరూపం. త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువని శంకరాచార్య రూప. దక్షిణామూర్తి శంకరాచార్యుల వారిగా భూమి మీద తిరిగారు. నమక్కపర్దిని చవ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉంటే శివుడు, బోడిగుండుతో సన్యాసిగా శిష్యుల్ని అనుగ్రహించడానికి భూమి మీద అవతరిస్తే శంకర భగవత్పాదులయ్యారు. గురువుగా భగవంతుడే ఈ భూమి మీద తిరుగుతుంటాడు. వ్యాసుడెవరు? వ్యాసో నారాయణ స్వయం, సాక్షాత్ నారాయణుడే ప్రతియుగంలో వ్యాస అన్న పదవిలోకి వెళ్ళి వేద విభాగం చేస్తుంటాడు. దేవతలందరూ గురుస్వరూపాలు. ఆ గురుస్వరూపంగా వచ్చి ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అది చెప్పి మనని అజ్ఞానము నుంచి ఉద్ధరించి జ్ఞానమును కటాక్షిస్తూ ఉంటారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. అందరూ వేదం చదవలేరని కలియుగంలో పంచమ వేదమైన భారతాన్ని వ్యాసుడు అనుగ్రహించాడు. అందుకే ఎప్పుడు ఎక్కడ ప్రవచనం చెప్పినా సూర్యచంద్రులతో సమానం కాబట్టి వ్యాస వాల్మీకులకు నమస్కారం చేస్తారు. వ్యాసుడేమో చంద్రవంశాన్ని వర్ణించాడు, వాల్మీకి సూర్యవంశాన్ని వర్ణించారు. సూర్యుడు చంద్రుడు ఉంటే పగలు రాత్రి ఒక రోజు. అట్లాగే వాంగ్మయానికి వ్యాస వాల్మీకులు, వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ప్రవచనం మొదలుపెట్టి మమ్మలను అనుగ్రహించిన గురువులందరూ కూడా మా యందు కటాక్షమును వర్షించెదరుగాక అని అడుగుతారు. అందుకని ఆ తల్లి ఏం చేస్తుంది అంటే అజ్ఞానమును తొలగించడానికి గురుస్వరూపంగా ఈ భూమి మీద తిరుగుతూ ఉంటుంది. కాబట్టి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్య. మాత్సర్యము అంటే మనకన్నా అధికులు లేకుండా సమాజం ఉండదు. సమాజము అంటేనే ఎప్పుడూ మనతో పోల్చుకున్నప్పుడు ముగ్గురు ఉంటారు, మనకన్నా అధికులు ఉంటారు. నేను ఈ విషయాలు నేర్చుకోవడానికి ఇంత కష్టపడితే వారు అన్ని విషయాలు తెలుసుకున్నారంటే ఎంత తపస్సు చేశారో, ఎంత కష్టపడ్డారో అని రెండు చేతులెత్తి నమస్కరించగలిగితే సంస్కారం. నాతో సమానులు ఉన్నారనుకోండి, నాతో సమానుడు అనకుండా అంత కష్టం ఆయన పడ్డాడని ఆయన పట్ల ప్రేమ భావన చూపించగలగాలి.
మనకన్నా తక్కువ వారు కనపడ్డారనుకోండి, ఆదరణ, వారు కూడా ఉద్ధరణ పొంది గొప్ప స్థాయికి వెళ్ళాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయగలగాలి. అది సంస్కారం అన్న మాటకు అర్థం. అది పొందగలగాలి. అట్లా కాకుండా మనకన్నా కొంచెం అధికుడు కనపడేటప్పటికీ ఆయన గుణాలని దోషములుగా చెప్పాలని ప్రయత్నం చేయడానికే మాత్సర్యము అని పేరు, అసూయ. ఆ అసూయని తొలగించి ప్రేమ భావన పెరిగేటట్టు సాధన ఇవ్వగలిగినది ఎవరు అంటే పరదేవత. మీకు అది బాగా కనపడేది విశ్వామిత్ర వృత్తాంతంలో కనపడుతుంది, రామాయణంలో. వశిష్ఠుడి మీద క్రోధంతో ప్రారంభమైంది. నిజానికి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక రాజుగా వెళ్ళాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత విశ్వామిత్రుడి దగ్గర ఉన్న కామధేనువుని పట్టుకెళ్ళిపోవాలి అని ప్రయత్నం చేశాడు. కేవలం ఆ కామధేనువుని ఆజ్ఞాపించి అందులోంచి వచ్చిన సైన్యం విశ్వామిత్రుడి సైన్యాన్ని పరిమార్చిందన్న కోపంతో ఎట్లాగైనా వశిష్ఠుడిని సంహరించాలి అని చెప్పి పరమశివుడి గురించి అంత గొప్ప తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. నాకు ధనుర్వేదం సాంగోపాంగంగా ఇప్పటికిప్పుడు వచ్చేయాలన్నాడు. తహాస్తు అన్నాడు. తిన్నగా వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి అన్ని అస్త్రములు ప్రయోగించాడు. ఈ పాటి దానికి నేను మళ్ళీ లేచి నిలబడ్డం ఎందుకని ఆయన బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకున్నాడు. అన్ని అస్త్రములను బ్రహ్మదండం గ్రసించేసింది. ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అన్నాడు. ఆయన బ్రహ్మర్షి. నా ఇంత ధనుర్వేదం పోయింది కాదు, నేను బ్రహ్మర్షిని అవ్వాలన్నాడు. ఇప్పుడు సాధన కింద మారిపోయింది. ఆయన పట్టుదల, ఆయన పగ, ఆయన కోపం చివరికి బ్రహ్మర్షిని చేసింది. సాధన కింద మార్చింది అమ్మవారు. ఆఖరికి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మర్షి అని కౌగిలించుకొని నమస్కారం చేశాడు. అప్పుడు ఏమయ్యాయి పగలు అంటే, ఒకసారి ఆ బ్రహ్మర్షిత్వం పొందిన తర్వాత ఇంకా అవేం లేవు. అమ్మవారు అనుగ్రహించిన నాడు అన్ని దుర్గుణములను తీసేస్తుంది. అది అయ్యే వరకు ఎంత కింద మీద పడ్డాడు విశ్వామిత్రుడు. ఎన్నిసార్లు కామక్రోధములకు వశపడిపోయాడు. శాపాలిచ్చాడు. త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపుతానన్నాడు. తపస్సు పోగొట్టేసుకున్నాడు. మేనక వశపడిపోయాడు. కామానికి లొంగిపోయాడు. రంభ మీద కోప్పడ్డాడు. రంభని శపించాడు. ఆమె వలన తపస్సు పోగొట్టేసుకున్నాడు. ఆ శునశ్చేపుడు వచ్చాడు, ఆయనని శపించాడు. వశిష్ఠ పుత్రుల్ని శపించాడు. తన పుత్రుల్ని శపించాడు. కోపం వచ్చి తపస్సు పోగొట్టేసుకునేవాడు. కామంతో తపస్సు పోగొట్టేసుకునేవాడు. చిట్ట చివరికి 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక్క ముద్ద తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు ముద్ద పెట్టమన్నాడు. గమనించాడు ఇంద్రుడేని. ఏ రాగద్వేషములు లేవు. అలలు లేని చెరువుల ప్రశాంతంగా ఉండి ఆ కవళం పెట్టేశాడు. బ్రహ్మర్షి స్వాగతం తీస్తూ అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అన్నాడు. బ్రహ్మర్షి అయిపోయాక ఇప్పుడు ఏ కోపం లేదు, ఏ కామం లేదు. అన్నిటికీ అతీతంగా సమస్తం రామచంద్ర భక్తి పరం చేసి సీతారామ కళ్యాణం చేసి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. లోక కళ్యాణానికి ఇచ్చేశాడు సమస్తం. అది మహాత్ముల యొక్క జీవితం. అది పరదేవత సంస్కరించే విధానం. అందుకని ఆమె అజ్ఞానమును తీసేస్తుంది, మాత్సర్యమును తీసేస్తుంది, దుర్గుణములను తీసేస్తుంది. వాటి స్థానంలో సద్గుణములు ప్రవేశపెడుతుంది. ఇది మహాకాళి, మహాలక్ష్మి. మహాసరస్వతి అంటే, సరస్వతి అన్న మాటకి వేదంలో అర్థం ఏమిటంటే ప్రవాహము అని. నిజానికి ప్రవాహము బయటి ప్రవాహం కాదు, లోపలి ప్రవాహం. విద్యా ప్రవాహం బయటికి దొరికేది కాదు. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు అంటారు. విద్య కలిగినటువంటి వాడి యొక్క రూపం ఎప్పుడూ గౌరవనీయమే. ఆయన యవ్వనంలో గౌరవనీయుడు కాదు. ఎంత వృద్ధుడైపోనివ్వండి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి 96 సంవత్సరముల వయసు వచ్చేసి వేలుతో ఇలా ఉరప్పంజలం మీద వేలు పెట్టి లెక్క పెట్టడానికి వీలుగా ఎముకల గూడైపోయి కాళ్ళు చీపురు పుల్లలంత సన్న
సన్నగా అయిపోయి ఒక కన్ను కనపడక భూతద్దం లాంటి కంటి అద్దాలతోటి ఇంతంత విభూతి పుండ్రాలు పెట్టుకుని కుంకం పెట్టుకుని సన్యాసాశ్రమ నియమం తప్పకుండా వాహనం ఎక్కకుండా ఆ వయసులో కూడా తోపిడి బండు పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే వాహనాల మీద వెడుతున్న వాళ్ళు దిగిపోయి రహదారులకు రెండు పక్కల నిలబడి చొక్కాలు బనీన్లు విప్పి నేల మీద పడి నమస్కరించారు. మహానుభావుడు అంత గొప్ప తేజస్సుతో అటువంటి గురువుగా నిలబడిపోయారు. ఇప్పటికీ ఎప్పుడైనా మనసులో ఆందోళన కలిగిందనుకోండి, ఒక్కసారి పరమాచార్యుల వారి చిత్రపటం వంక చూశారనుకోండి, శాంతి కలుగుతుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారి వంక చూశారనుకోండి, మనశ్శాంతి కలుగుతుంది. రామకృష్ణ పరమహంస మూర్తి వంక చూశారనుకోండి, శాంతి కలుగుతుంది. అన్ని ఉద్వేగములు అణగిపోతాయి. వాళ్ళ చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుంటారా, లేకపోతే నానా రంగులు వేసుకుని కృత్రిమమైన అందం తెచ్చుకున్న వాడి చిత్రపటం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? మనసుకి శాంతి కలగడం దేనివల్ల అంటే సరస్వతీ కటాక్షం వల్ల. ఆ సరస్వతీ కటాక్షం ఎంత గొప్ప ఐశ్వర్యాన్నైనా ఇస్తుంది. సరస్వతీ కటాక్షం ఇవ్వలేనిది లోకంలో లేదు. ఎందుకని అంటే చాలామంది తెలియక ఒక మాట అంటారు, సరస్వతీదేవి లక్ష్మీదేవి అత్తాకోడళ్ళు, అందుకని వాళ్ళు ఇద్దరూ చోట ఉండరంటారు. అది అర్థం లేని విషయం. మనలా ఉండరు వాళ్ళు ఏమీ. నిజానికి సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మీరు మరోలా అనుకోకపోతే అహంకారంతో కాదు, నేనే. మీ అందరూ ఇంత ఉన్నవాళ్ళు కింద కూర్చుంటే ఏమీ లేని వాడిని పైన కూర్చోవడం ఎందుకని? 4 మాటలు చెప్తే నాకు ఇంత గౌరవం మీరు ఇవ్వాలా? సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షానికి కారణం కాలా? కాబట్టి సరస్వతీ కటాక్షం ఎక్కడుందో అక్కడే లక్ష్మీ కటాక్షం. అలసాని పెద్దనగారు చెప్పుకున్నాడు. ఆ కృష్ణదేవరాయల వారు అంత గొప్పవాడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి అని పేర్గాంచినటువంటి వాడు. అల్లసాని పెద్దనగారు ఏదో ఆనపకాయ కొనుక్కుందామని అలా తిరుగుతుంటే ఈయన ఏనుగు మీద వెళ్ళిపోతూ ఎదురైనచో తన మరకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొని వేళ పురమేక పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమునకి వెతగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు మనుచరిత్రలో. అంతటి రాయలవారు అలసాని పెద్దన కనపడితే మదపుట ఏనుగు మించి కిందకి దిగి చెయ్యిచ్చి పైకెత్తి ఏనుగు మీద కూర్చోబెట్టుకుని ఇంటి దగ్గర దింపేవట. మనుచరిత్ర తెలుగులో మొట్టమొదటి ప్రబంధాన్ని ఆయన రచించి గొప్పగా చెప్పుకున్నాడు. నేనే ఆంధ్ర భాషలో మొట్టమొదటి ప్రబంధాన్ని రచించాను అని చెప్పుకున్నాడు. అటువంటి ప్రబంధ రచన చేసినప్పుడు అల్లసాని పెద్దనగారిని పల్లకీలో కూర్చోబెట్టి రాయలవారు భుజం మీద పల్లకీ పెట్టుకుని మోసాడు. అల్లసాని పెద్దనగారి ఎడమ పాదానికి రాయలవారు గండపెండేరం దొడిగాడు. ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. అంతటి చక్రవర్తి అంత గౌరవించడానికి కారణం సరస్వతీ కటాక్షం. ఒక్కొక్క పద్యం అలా రాశాడు. అటజని కంచ భూమిసురుడంబర చుంబిశిరస్సర ఝరీపటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్. ఆ ఒక్క పద్యాన్ని అనుకరించాలని ఎంతమంది ప్రయత్నించారో తర్వాత. రామరాజభూషణుడు కూడా స్వర్ణశైలమున్నట్టు రాశాడు దానికి అనుకరణగా. ఇప్పుడు సరే కవిత్వానికి సంబంధించిన విషయాల కోసం కాదు కదా, పరదేవత అనుగ్రహం కోసం మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ తల్లి ఏమివ్వగలదు అంటే ఎంత గొప్ప సరస్వతీ కటాక్షన్నైనా ఇస్తుంది. సరస్వతి అని ఎందుకు పేరు అంటే నీరు నిలబుండిపోయిందనుకోండి దుర్వాసన వస్తుంది. నీరు నిలబుండిపోయిందండి అందుకని దుర్వాసన వస్తుందంటారు. సరస్వతీ కటాక్షం నిలవెందుకు ఉండిపోతుందంటే లోభం వల్ల. నేనింత కష్టపడి నేర్చుకున్నది తాంబూలం లేకుండా నేను ఎందుకు చెప్పాలి అనుకున్నాడు అనుకోండి, తన విద్య తన యందే ఆవిరైపోతుంది. విద్యావంతుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే మేఘంలా ఆవులా ఉండాలి. మేఘం ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీళ్లు తాగి తీయటి నీళ్లగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి కటిక చీకట్లో వాళ్ళు నన్ను గుర్తించి మళ్ళీ నమస్కారం చేస్తారా అని కూడా చూడకుండా వర్షించేసి వేడి తగ్గించేసి చల్లబరిచేసి వచ్చినప్పుడంత భారంగా వచ్చింది, ఇచ్చేసిన తర్వాత అమ్మయ్య ఇచ్చేశానని దూది పింజలు అయిపోయి గబగబా వెళ్ళిపోతుంది.
అంతే తప్ప ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చాను కదా, నాకేమైనా సత్కారం చేస్తారా చేయరా అని అలా నిలబడదు మేఘం. అంత కష్టపడినది అంత తేలిగ్గా ఇచ్చి వెళ్ళిపోతుంది. అంత కష్టపడి గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా అంటారు పోతన గారు. ఎక్కడో నీళ్లు తాగి పాలగా మార్చుకున్న ఆవు దూడ వెళ్ళి పొదుగులో శిరములను చప్పరించి గుద్దినంత మాత్రం చేత పాలు విడిచిపెట్టేస్తుంది. అయా మీరు కాకపోతే ఎవరు చెప్తారండి, చెప్పండి అని చెప్పినంత మాత్రం చేత దాచుకోకుండా చెప్పగలిగినటువంటి నిస్వార్థ బుద్ధి ఉంటే అప్పుడు లోపల ఉన్న సరస్వతి కటాక్షమునకు సార్థక్యం. అప్పుడు సరస్వతి ప్రవహించి అజ్ఞానమును తొలగతోసేస్తుంది, తెలియనితనాన్ని తీసేస్తుంది. ఆ స్థాయి దగ్గర మొదలైనటువంటి సరస్వతీ కటాక్షం చిట్ట చివరికి తానెవరో తనకి తెలుస్తుంది. ఎవరు తాను అంటే ఈ శరీరము నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను, అది శాశ్వతం, ఈ శరీరం అనిత్యం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం సూచితుమర్హసి. దీనికోసం ఏడవలసిన అవసరం లేదు. ఎన్ని కోట్ల మంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు. మహాత్ములైతే మాత్రం శరీరంతో ఉండిపోయారా? వాళ్ళు శరీరాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పట్టిన లాల్చి విప్పి దండం మీద ఎలా పడేస్తానో అలా ఒకనాడు ఈ శరీరాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది జీవుడు. దానికోసం అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితా. దానికోసం పండితులైన వారు ఏడవరు అంటాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము వచ్చినట్టే ఒకనాడు ఈ శరీరం పడిపోవడం కూడా జరుగుతుంది. ఇది శాశ్వతంగా ఉండిపోమంటే ఉండిపోయేది కాదు. కానీ ఆత్మ మాత్రం అలా మారేది కాదు, పోయేది కాదు. అది ఎప్పుడూ ఉంటుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది గాలి చేత కొట్టబడదు, కత్తి చేత నరకబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తలపబడదు. అటువంటి శాశ్వతమైన ఆత్మ నేను తప్ప ఈ శరీరము నేను కాదు అని నోటితో చెప్పడం కాదు, అనుభవంగా పొందడం ఏదో అది జ్ఞానము. అది శారద, అది మహాసరస్వతీ స్వరూపం. అంటే ఆ మహాసరస్వతీ స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించిన నాడు తనెవరో తనకి తెలుస్తుంది. విద్య దగ్గర ప్రారంభమై తనెవరో తాను తెలుసుకోగలిగిన స్థితి వరకు ఆ తల్లి అనుగ్రహించిన నాడు జీవన్ముక్తుడైపోయాడు. అది ఎవరిస్తుంది అంటే ఆ తల్లియే ఇస్తుంది. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అన్నదానికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నదాన్నే అన్వయం చేస్తూ ఫలశ్రుతి కింద చెప్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. ఆ అమ్మని నమ్ముకుని ఆమె పాదాలు పట్టుకున్నవాడికి సరస్వత్యా జ్ఞాన మార్గావలంబకులు కాబట్టి ముందు సరస్వతి గురించి మాట్లాడతారు శంకరాచార్యుల వారు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం అమ్మవారికి. అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. కుడి చేతి వైపు ఉన్నవారి కన్నా ఎడం చేతి వైపు ఉన్నవారు తక్కువ. సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అంటే ఏదో గొప్పతనంలో తక్కువ అని కాదు దాని అర్థం. తక్కువ అన్న మాటకి అన్వయం ఏమిటంటే సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతువు, పతనహేతువు. ఆయనకి అక్షరం రాదు, సంతకం పెట్టడం రాదు, వేలిముద్ర వేయగలడు, కోటాను కోట్ల ఆస్తుంది. ఆ డబ్బంతా నిజంగా వసూలైందా? ఆ లెక్క పెట్టి చెప్తున్నటువంటి అంకెయో సంఖ్యయో అంతేనా? అవన్నీ కూడితే అంతే వస్తుందా? అవేం ఆయనకి తెలియదు. ఎవరు ఏం చేస్తున్నారో అన్న భయం ఉంటుంది. దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, ఏం చేస్తే తను తరిస్తాడన్నది తెలియదు. ఎందుకంటే సరస్వతీ కటాక్షం లేదు. తను బాగా చదువుకున్నాడు, నన్నెవరు మోసం చేయగలరు, నేను లెక్కలన్నీ చూడగలను అని ధైర్యం ఉంటుంది. సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం అభ్యున్నతి హేతువు.
అందుకని సరస్వతి కుడి పక్కకు ఉంటుంది అమ్మవారికి, ఎడం పక్కకి లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. సవ్య దక్షిణ కుడి ఎడమల సరస్వతి లక్ష్మి ఇద్దరు ఉండి అమ్మవారికి చామరం వేస్తూ ఉంటారు పరదేవతకి. సరస్వత్యా, ఆ తల్లి ఎంత సరస్వతీ కటాక్షం ఇచ్చేస్తుందంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్యపోతాట. 4 ముఖాలతో వేదం చెప్పే నాకున్న సరస్వతీ కటాక్షం కన్నా వీడికి ఎక్కువ సరస్వతీ కటాక్షం కలిగింది, నా భార్య వీడిని ఎక్కువ అనుగ్రహించిందే అని ఆశ్చర్యపోతాట. అంత సరస్వతీ కటాక్షం కలుగుతుంది ఆ తల్లి అనుగ్రహం కలిగితే. లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే. విష్ణుమూర్తి అంతటి వాడు తెల్లబోతాట. ఏమిటి, నా భార్య కదా లక్ష్మి, నాకుండవలసిన లక్ష్మీ విలాసం కన్నా ఈయనకే ఎక్కువ లక్ష్మీ విలాసం ఉందంటే అంతటి ఐశ్వర్యం. అన్నీ ఉన్నాయి, ఆయుర్దాయం లేదు, ఉపయోగం ఏముంది? చిరంజీవన్నేవా, రూపం లేదు, ఎవరైనా చూడ్డానికి భయం వేసేంత భయంకర రూపం అనుకోండి, ఉపయోగం ఏముంది? కాదు. ఆ తల్లి అనుగ్రహం కలిగితే రతేహి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. రతీదేవి భర్త మన్మధుడి కన్నా అందగాడు లోకంలో ఉండడు, కానీ ఆవిడ కూడా అనుకుంటుందిట మనసులో, ఏమిటి మా ఆయన మన్మధుడి కన్నా ఈయనే అందంగా ఉన్నాడు అనుకుంటుందిట. అలా అనుకుంటే మరి పాతివ్రత్య దోషం వచ్చింది. అందుకని రతేహి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. కొడుకుని కన్నాడు, కూతుర్ని కన్నాడు, మనవల్ని పొందాడు, ముని మనవల్ని పొందాడు, ఆరోగ్యంతో దీర్ఘాయుర్దాయాన్ని పొందాడు. అక్కడతో అయిపోయినట్టే ఆ జీవితం. పశుపాశవ్యతికర, క్షపిత పశుపాశవ్యతికర. పాశములు తెగిపోవడానికి సరస్వతీ కటాక్షాన్ని పొందాడు. అమ్మ అనుగ్రహించి తనెవరో తాను తెలుసుకున్నాడు. తనెవరో తాను తెలుసుకున్న తర్వాత ఇక మళ్ళీ తాను పుట్టవలసిన అవసరం అక్కడతో పోయింది. అక్కడతో అదే ఆఖరిసారి శరీరం వదిలేయడు. అప్పుడు ఆ పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. నిన్ను కొలిచినవాడు, నిన్ను సేవించినవాడు తానే సాక్షాత్తుగా అమృతస్వరూపుడైపోయాడు. ఇక తాను పుట్టవలసిన అవసరం లేదు. మృత్యువు శరీరాన్ని కబళిస్తూ ఉంటే శరీరం పడిపోతుంది, దాని ధర్మమని తాను సాక్షిగా శరీరాన్ని పడిపోవడం చూస్తూ మోక్షాన్ని పొందాడు. భగవాన్ రమణులకు ఊపిరి అందకపోతుంటే ప్రాణవాయువుని తీసుకెళ్ళబోయారు వైద్యులు. వద్దు అని చెప్పి వారించి అందరూ చూస్తుండగా ఆయనలోంచి ప్రాణజ్యోతి లేచి ప్రదక్షిణం చేసి అరుణాచలంలో కలిసిపోయింది. అందరూ చూస్తుండగా డొక్కా సీతమ్మ గారిలో ఉన్న జ్యోతి లేచి వెళ్ళిపోయింది. అందరూ చూస్తుండగా త్యాగరాజస్వామి వారి ఆత్మ జ్యోతి లేచి రామచంద్రమూర్తిలో ఐక్యమైంది. అందరూ చూస్తుండగా ముత్తుస్వామి దీక్షితారు వారు ముదం దేహి మీనాక్షి పశుపాశ విమోచని అని కీర్తన చేస్తుండగా ఆయనలో ఉన్న జ్యోతి లేచి కామాక్షి ఎందు ఐక్యమైపోయింది. ఎందరో, ఇవన్నీ కల్పితగాథలు కావు, యథార్థ జీవితాలు. అటువంటి సారద తనెవరో తాను తెలుసుకుని ఆత్మజ్యోతిగా ఆఖరిసారి శరీరం పడిపోయేటట్టుగా జ్ఞానమును పొంది నేను ఆత్మ అన్న అనుభూతిని పొందేటట్టు ఆమె చెయ్యగలదు. ఆమె ఎవరు అంటే ఆమెయే అన్నీ తప్ప ఆమె మూడుగా ఇవన్నీ అనుగ్రహిస్తోంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే వేదం 6 లక్ష్మీ స్వరూపాలని కీర్తిస్తుంది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటుంది. 6 లక్ష్మీ స్వరూపాలని చెప్తుంది. లక్ష్మి అంటే విశ్వమునంతటినీ చూస్తుంది, మనందరం ఆమె వంక చూస్తాం. ఆమె ఇలా అందనుకోండి, కనుబొమ్మ పైకెత్తిందనుకోండి ఐశ్వర్యం కలుగుతుంది. పరాశర భట్టర్లు యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనాతారతం ఏ మురారే వేదాంతా తత్వచింతాంబర విధురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అంటారు. బ్రహ్మగారు కొడుకు పుర్రె పట్టుకుని ఐశ్వర్యం రాసేటప్పుడు అమ్మాయి ఎంత ఐశ్వర్యం రాయమంటావు అని అడుగుతాట లక్ష్మీదేవిని. ఈ పుర్రె గత జన్మలో ఎవరిది అని అడుగుతుంది. ఈ పుర్రె ఫలానా వారిదమ్మా అనేటప్పటికీ ఆయన అంటుంది, కనుబొమ్మ పైకెత్తుతుంది. ఇన్ని చేసినవాడు ఎంత నిస్వార్థంగా బతికాడు అంటే ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరించేంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది.
ధర్మరాజు గారి గురించి విరాట పర్వంలో ద్రౌపదీదేవి చెప్తుందే, యవ్వని వాకిట నిభమదపం కంబు రాజభూషణ రజో రాజినడగు అంటుంది. అంత గొప్ప ఐశ్వర్యాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఎప్పుడు? అంతకు ముందు జన్మలో చేసిన పుణ్యాన్ని బట్టిస్తోంది ఐశ్వర్యం. అది సద్వినియోగం కాకపోతే మళ్ళీ కొండ ఖాళీ కొండ అయి పక్కింట్లో గెడుతుంది. అదే కదూ శ్రీకృష్ణ లీలలు. వారిల్లు చొచ్చి దూరం కడవల దూరంబుగ నీత్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్దవాదయ్య సతీ. లోపల పెరుగుంటే కొండ గౌరవం. అబ్బో నేనే పెరుగుకుండాను అనుకుంటే పెరుగు తీసేసి ఖాళీ కొండ పక్కింట్లో పెట్టాడు. ఆయనకి కుండలో పెరుగు నింపడం వచ్చు, పెరుగు తీసేసి ఖాళీ కొండ చేసేయడం వచ్చు. రెండూ వచ్చని చెప్పడానికే శ్రీకృష్ణ లీలల్లో అది వచ్చింది. అందుకని ఆ తల్లి సరస్వతీ స్వరూపంగా మనం ఎవరో మనకి తెలిసేటట్టు చేయగలదు. అది చరమ ప్రయోజనం. కాబట్టి నవరాత్రులకి పేరు శారదా నవరాత్రులు అన్నారు. ఇన్ని ఇవ్వగలిగింది ఎవరు? వ్యక్తిగా ఒకడికి ఇవ్వగలదు, దేశానికంతటికీ ఆ సుభిక్షమైన స్థితిని అటువంటి కవులు, అటువంటి పండితులు, అటువంటి విద్వాంసులు, అటువంటి సంగీతవేత్తలు, అటువంటి పరిపాలకులు, అటువంటి ప్రజలు ఇన్నిటినీ ఆ దుర్గమ్మ అనుగ్రహించగలదు. ఇన్ని ఇవ్వగలదు. గొప్ప శక్తి స్వరూపం కాబట్టి ఆ తల్లికి అటువంటి ఆరాధన. అన్నీ ఆమెయే అన్న భావన మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆ తల్లియే లక్ష్మి, ఆ తల్లియే సరస్వతి, ఆ తల్లియే పార్వతి. అందుకే మీరు చూడండి, అమ్మవారి అనుగ్రహం గురించి చెప్పేటప్పుడు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా లక్ష్మీ స్వరూపంగా చెప్తున్నారు. కానీ చెప్పేటప్పుడు సిద్ధలక్ష్మి, ఒక చోటికి వెళ్ళినప్పుడు కార్యము సిద్ధించినది. నేను ఇంత కష్టపడి కాకినాడ నుంచి వచ్చా, రేపు ఉదయం నేను లేచి సంధ్యావందనం చేసుకునేటప్పుడు అమ్మయ్య వచ్చినందుకు 2 రోజుల పాటు నాకు తోచినది పరదేవత పలికించినది తృప్తిగా చెప్పానని నేను అనుకోగలిగితే కార్యము సిద్ధించింది. కార్యము సిద్ధిస్తే తృప్తి. సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి, ఇందాక చెప్పానే శారదయ్య మోక్షలక్ష్మి జయలక్ష్మి. ఒకరికన్నా ఒకరి యందు శక్తి పెరిగి వారు విజయమును సాధించారు, వీరికన్నా వారు గొప్పవారని అనిపించుకోవలసి వచ్చిందనుకోండి ఒకప్పుడు పోటీలో, అప్పుడు ఆమె అనుగ్రహం కారణమవుతుంది జయలక్ష్మి. కాబట్టి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి. లక్ష్మీదేవి వేరండి సరస్వతీదేవి వేరండి అని చెప్పలేదు వేదం. ఆమెయే సరస్వతి. 10 మందికి చెప్పవలసి వచ్చినప్పుడు నిస్వార్థంగా వాక్కు ద్వారా అజ్ఞానమును తీసేటట్టు మాట్లాడగలగాలి. సరస్వతి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అంటే పాడి పంటలు, ఇంట్లో పసిపిల్లలు, కాంతులు, సంతోషం ఇవన్నీ ఉండాలి. వరలక్ష్మి, వెనక ఉన్నటువంటి 5 లక్ష్ముల ద్వారా వచ్చే సమస్తము అందరూ అన్నీ కోరుతారు కాబట్టి వరలక్ష్మి. అందుకని ఏడాదిలో వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా, నన్ను సర్వదా ఎప్పుడూ ఈ 6 లక్ష్ములు అంటే 6 ఉన్నారని కాదు, ఆ తల్లి 6గా నన్ను అనుగ్రహించుచుండుగాక. అప్పుడు లక్ష్మి అన్న దాంట్లో సరస్వతి వచ్చిందా? 2 రూపాలు ఉన్నాయా? ఎలా ఉంటాయి? అలా ఉంటే అలా ఎందుకు చెప్తారు? లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటున్నావా అంటలేదా? నవదుర్గలు ఆమెయే. నవదుర్గాం మహాకాళీం, మహాకాళి ఆమెయే, మహాలక్ష్మి ఆమెయే అంటున్నావా అంటలేదా? శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేషు సంస్థితాయే తస్యై నమస్త్రిభువనైక ఉరోస్తరుణ్యై అన్నారు. గిర్దేవతేతి, వాక్కులకు అధిదేవత అయిన సరస్వతి నువ్వే. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, గరుడ వాహనం మీద వెళ్ళే విష్ణువు యొక్క ఇల్లాలు నువ్వే. గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి, చంద్రవంక కిరీటంలో ధరించే పరమశివుని యొక్క ఇల్లాలువి నువ్వే. పరమదయతో పంటలు పండడానికి కూడా సమయం లేకపోతే నీ శరీరంలోంచి నీటిని కాయగూరల్ని ఇచ్చేసిన శాకాంబరివి నువ్వే అన్నారు. అబ్బెబ్బే తప్పయ్యాలా అనకూడదు, నేను విష్ణుపత్నిని లక్ష్మీదేవిని మాత్రమే, నేను అలా ఎలా అవుతానయ్యా, నేను సరస్వతిని ఏమిటి, నేను పార్వతిని ఏమిటి అంది ఆ లక్ష్మీదేవి. వెంటనే కనకధార కురిపించింది.
శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్నన్నాడు తిక్కనగారు. విరాట పర్వంతో భారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టి శ్రీయన గౌరినాబరగు, లక్ష్మికి గౌరికి అభేదం చేశాడు. ముగ్గురు ఒక్కటే అని నమ్మి ఎవడు శివుడు విష్ణు రూపం అని నమస్కరిస్తున్నాడో అది యథార్థమైన రూపం, నేను నమస్కరిస్తున్నానన్నాడు. కాదు అందా సరస్వతీదేవి. విరాట పర్వం మహాభారతం తిక్కనగారితో ఆంధ్రీకరింప చేయలే. శంకర భగవత్పాదులు గంగాష్టకం చేస్తూ ఓ మాట అంటారు. మనందరికీ నేర్పడం కోసం ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చేశారు గంగాష్టకంలో. మాతాజాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం తత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంగ్రిద్ధయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతీ అన్నారు. అమ్మా గంగమ్మ, నేను నా ప్రాణం పోయేటప్పుడు నా ప్రాణములు పోవడం కూడా నాకు ఉత్సవం కావాలి. బ్రతికున్నంత కాలం నిన్ను నమ్మి చెప్పుకున్నాను, నా ప్రాణములు పైకి లేచిపోతున్నాయి. ఇంతకాలం ఎవరి గురించి చెప్పానో వాళ్ళ పాద పంజరంలోకి వెళ్ళిపోతున్నానని మహాసంతోషంతో నేను ఉత్సవాన్ని చూస్తున్నట్టుగా వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టేటప్పుడు గంగమ్మ నువ్వు నా ఎదురుగుండా కనపడాలి. నాకు విష్ణువు యొక్క పాదములు తల మీద పెట్టుకోవాలి. నారాయణాంఘ్రిద్వయం ఎవరి దగ్గర ఉండాలి? మాతాజాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం, రెండు చేతులెత్తి గంగమ్మకి నమస్కరిస్తూ విష్ణు పాదములను తల మీద స్మరించాలి. నేను బ్రతికున్నంత కాలం శివకేశవుల మధ్య భేదము నాకు గోచరము కాకుండుగాక అని శంకర భగవత్పాదులంతటి వారు అడిగారు. అంటే మనం నేర్చుకోవలసిన విషయం ఆ ఒక్క తల్లే అన్నీ ఇవ్వగలదు. అందుకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శంకరుడి సౌందర్యలహరి చేస్తూ ఇదే భావాన్ని శ్లోక రూపంలో చెప్తారు. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదో హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ. ఆ తల్లి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆమె మహామాయాస్వరూపిణి అయి జగత్తునంతటినీ తిప్పనూగలదు. ఆమె బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతి, ఆమెయే విష్ణుపత్ని అయిన లక్ష్మి, ఆమెయే హరసహచరీ మద్రినిలయాం, ఆమెయే పార్వతి, ఆమెయే ఎప్పుడు ఏ రూపం ధరించి ఇవ్వాలో అలా ఇస్తుంది. మనకే లోకంలో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం. కలెక్టర్గా ఆయన జిల్లాలో సర్వోత్కృష్టమైన అధికారి, ఆయనే జిల్లాకి న్యాయాధికారి కూడా. ఆయనే అవసరమైతే ఒక కార్యాలయంలోకి వెళ్ళి అన్నిటినీ పరిశీలించగలరు. అవసరమైతే ఆయనే రక్షక భటులకి కాల్పులకు ఉత్తర్వులు కూడా ఇవ్వగలరు. అంటే కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అయిన అవగాలేనిది ఒక పరదేవత లక్ష్మీ సరస్వతి పార్వతి అయితే ఆశ్చర్యం ఏముంటుంది? మనం పెట్టుకున్న వ్యవస్థలోనే అది ఉన్నప్పుడు భగవంతుని యొక్క వ్యవస్థలో అది లేకుండా ఎట్లా ఉంటుంది? ఇది నేర్పడం ప్రధానం. మనకి సనాతన ధర్మంలో ఇది ప్రాథమికంగా తెలుసుకుని అనుష్ఠించమని చెప్తారు. లేకపోతే ఏదో దీనికోసం ఈవిడి దగ్గరికి ఇంకో దానికోసం ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళడం అన్న మాట ఉండదు. ఆవిడ పరదేవత, ఆవిడ్ని నమ్మి ఆవిడ నామం పలికినా నువ్వు అనుగ్రహింపబడతావు. ఇది శ్లోకాలలో సాహిత్యంలో చెప్పడం కాదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది సంగీతంలో కూడా నేర్పుతారు. సంగీతంలో ఎక్కడ నేర్పుతారండి అని మీకు అనుమానం రావచ్చు. వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి అని ఒక కీర్తన. నాకు సంగీతంతో అంత ప్రవేశం ఉండదు. ఏదో ఎప్పుడైనా సంగీత సాహిత్య సమ్మేళనాల్లో మాట్లాడడం, అందుకని నాకు అది పూర్తిగా పాట గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల నిరతదయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి. ఆ తల్లి సరసిజాసన జనని జయ 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 5 మాటలతోటి ఆ పాట పూర్తవుతుంది. అది ఎవరి పరంగా ఇచ్చినట్టు ఆ పాట? అది సంగీతం.
ఆ సంగీతంలో ఆ పాట మీరు చూస్తే అది లక్ష్మీదేవి పరంగా కనపడుతుంది పైకి. మీరు చూడండి, వరవీణ మృదుపాణి, వరవీణ పట్టుకున్న మృదుమైన చెయ్యి కలిగినది. లక్ష్మీదేవి వీణ ఎక్కడ పట్టుకుందండి అని అనుమానం రావచ్చు. వీణ అన్న మాటకు ఓ విశేషార్థం ఉంది, కాంతి అని. లక్ష్మీదేవి ఎక్కడుంటుందో అక్కడ దీపాలు, వెలుగు, చీనాంబరాలు, వజ్రవైఢూర్యాలు, బంగారము, రాజ్యము, రాజదండము ఇవన్నీ ఉంటాయి. అందుకని వరవీణ మృదుపాణి, లక్ష్మీదేవి వీణ పట్టుకున్న మూర్తులు ఉంటాయి. పక్కన విష్ణుమూర్తి మహాప్రసన్నత పొందడం కోసం వీణని నిలువుగా పెట్టుకుని తొడ మీద పెట్టుకుని వాయిస్తున్న లక్ష్మీదేవి ఉంటుంది. మీకు కావాలి అంటే విశాఖపట్నంలో కొమ్మాదిలో అష్టలక్ష్మీ దేవాలయం ఉంది. అందులో ప్రధానమూర్తి దేవాలయంలో లక్ష్మీదేవి తొడ మీద వీణ పెట్టుకుని నిలువుగా పెట్టి వాయిస్తూ ఉంటుంది. వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి, తామర పువ్వుల వంటి కందులు కలిగినటువంటి విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు రామాయణంలో. తామర రేకుల వంటి కందులున్న విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు కాబట్టి వనరుహలోచను రాణి. సురుచిరబంబర వేణి, సువాసన కలిగినటువంటి శిరోజములు, నల్లని నల్ల కలువల తండం లాంటి జుత్తు కలిగినటువంటి అమ్మ లక్ష్మీదేవి. కాబట్టి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి, దేవతలు కూడా ఆవిడ్ని స్తోత్రం చేస్తూ ఉంటారు. ఆవిడ ఎంత గొప్పది అంటే ఆ సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల, ఇక మళ్ళీ పోల్చడానికి వీలు లేని శుభప్రదమైన గుణములన్నీ లక్ష్మీదేవి ఎందున్నాయి. అందుకని నిరుపమ శుభ గుణలోల నిరత దయాప్రదశీల, ఎంత దయ అంటే దానికి అంతులేదు, ఇంకా అంత దయ కలిగినటువంటి తల్లి. నిరత దయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి, కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి వారి యొక్క ప్రియురాలు, అందుకని వరదాప్రియ రంగనాయకి. రంగనాయకి అంటే రంగనాథస్వామి, శ్రీరంగంలో రంగనాయకుని యొక్క ఇల్లాలు రంగనాయకి. సరసిజాసన జనని, సరసిజాసనము అంటే సరసిజ అంటే నీటిలో పుట్టిన తామర పువ్వుని ఆసనంగా కలిగిన వాడు బ్రహ్మగారు. ఆయనకి జనని తల్లి, ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి కాబట్టి విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు కాబట్టి బ్రహ్మగారికి తల్లి. సరసిజాసన జనని, జయ 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 జయ, జయ ఎక్కడుంటే అక్కడ జయలక్ష్మి. కాబట్టి ఆ లక్ష్మీ కీర్తన కాదు, అది సరస్వతీదేవి మీద అని నేను అన్నాను అనుకోండి. వరవీణ మృదుపాణి, సరస్వతీదేవి వీణ వాయిస్తుంటుంది. వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి, బ్రహ్మగారి కళ్ళు కూడా తామర పువ్వుల్లాగే ఉంటాయి, అందుకని వనరుహలోచను రాణి. సురుచిరబంబర వేణి, సరస్వతీదేవి జుత్తు కూడా పరదేవత యొక్క జుత్తు కాబట్టి నల్లగా నల్ల కలువల తండంలాగే ఉంటుంది సువాసనతో. కాబట్టి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి, సరస్వతీదేవి యొక్క గుణములను దేవతలందరూ శ్లాఘిస్తూ ఉంటారు కాబట్టి సురనుత కళ్యాణి. ఆ తల్లి నిరుపమ శుభ గుణలోల నిరతదయాప్రదశీల, అనేకమైన శుభప్రదమైన గుణములు కలిగినది, గొప్ప దయ కలిగినది సరస్వతీదేవి. నిరతదయాప్రదశీల వరదాప్రియ. లక్ష్మీదేవి అయితే వరదరాజస్వామి ఇల్లాలు అన్నాం. వరదాప్రియ, వర దా వరములను ఇవ్వడంలో ప్రియ ఇష్టమైనది, ఇవ్వడం ఇష్టం. సరస్వతీదేవికి ఇవ్వడం ఇష్టం, సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి చెప్పడం ఇష్టం, దాచుకుంటే పాడైపోతాడు. అందుకని వరదాప్రియ, ఇవ్వడం ఇష్టం ఎప్పుడు వస్తుందంటే సరస్వతీ కటాక్షం ఉంటే. కాబట్టి వరదాప్రియ, దాచుకుంటే ఏమవుతుందిరా, ఇచ్చుకుంటే తరిస్తానంటాడు సరస్వతీ కటాక్షం ఉన్నవాడు. వరదాప్రియ, వరదాప్రియ రంగనాయకి, అక్కడ రంగనాథస్వామి ఇల్లాలు కాబట్టి లక్ష్మి అన్నాను. రంగనాయకి, ఎవరికి సరస్వతీ కటాక్షం ఉందో వాడు రంగస్థలానికి నాయకుడు అయ్యాడు. వేదికలు ఎక్కాలి అంటే సరస్వతీ కటాక్షం ఉండాలి, సరస్వతీ కటాక్షం ఉంది, బాగా పాడగలడు, వేదిక మీద కూర్చుంటాడు. గొప్ప వాద్య పరికరం మ్రోగించగలడు, వేదిక మీద కూర్చుంటాడు. గొప్ప వేద విద్వాంసుడు వేదిక మీద కూర్చుంటాడు. గొప్ప కవి వేదిక మీద కూర్చున్నాడు. రంగనాయకి. సరసిజాసన జనని, సరసిజాసన జనని బ్రహ్మగారి యొక్క తల్లిగారు లక్ష్మీదేవి అన్నాం. సరసిజాసన అని విడదీయండి, తామర పువ్వు మీద కూర్చుంది. జనని మనందరికీ తల్లి. ఇప్పుడెవరు? సరస్వతీదేవి. ఇప్పుడు లక్ష్మీ సరస్వతి కూడా అయినది, కేశపాశములకు సువాసన కలిగినటువంటిది, తామర పువ్వు మీద కూర్చునేది, అందరినీ అనుగ్రహించగలిగినది, తల్లి అయినటువంటిది, వరములను ఇవ్వడాన్ని ఇష్టపడేది పార్వతీదేవి కూడా. అప్పుడు ఎవరావిడ?
ఆ కీర్తన పాడించి మొదట్లో ఏం చెప్తారంటే ఈ కీర్తన ఎవరి మీద అని అడుగుతారు సంగీతం నేర్పేటప్పుడు. ముందు పిల్లలు వరవీణ మృదుపాణి అనగానే సరస్వతీదేవి మీద అంటారు, కాదు లక్ష్మీదేవి మీద అంటారు గురువుగారు. అని లక్ష్మీదేవికి అన్వయం చేసి చెప్తారు. అమ్మా ఇది లక్ష్మీదేవి మీద అండి అన్నాక కాదు సరస్వతీదేవి మీదని అన్వయం చెప్తారు. సరస్వతీదేవి మీద అండి అంటే కాదు పార్వతీదేవి మీద అని అన్వయం చెప్తారు. మరి అదేంటంటే అసలు ఎవరి మీద అంటే ముగ్గురు లేరు, ఉన్నది ఒక్కటే కాబట్టి ముగ్గురికి అన్వయం అవుతుంది అంటారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ లాగా. అందుకని అమ్మవారు ఏం చేస్తుంది అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయి ఆ దుర్గమ్మే అనుగ్రహిస్తుంది. అందుకని దుర్గమ్మ దగ్గరికి వెడితే పూజలో ఏం వినపడుతుంది? మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మల్లికార్జున సహిత శ్రీ దుర్గాదేవి అయి నమో నమః. నేను ఇవాళ పొద్దున కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజలో వినపడిన ఈ మాట సాయంకాలం ప్రవచనంగా మారుద్దాం అనుకున్నాను, అదే మార్చాను. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు, ఉండవలసినది ఆ విశ్వాసం. ఏమండి దుర్గమ్మని పట్టుకున్నాను చదువు వస్తుందా, దుర్గమ్మని పట్టుకున్నాను పదవి వస్తుందా, దుర్గమ్మని పట్టుకున్నాను పాండిత్యం వస్తుందా? ఆవిడ ఏది కాదు గనక ఆవిడ అన్నీ. నీకు ఎప్పుడేది కావాలో అప్పుడు అది ఇస్తుంది. అమ్మ ఉండాలి కానీ అన్నము వండి పెడుతుంది, ఆశీర్వచనము చేస్తుంది. అమ్మ చుట్టూ ఒక్కసారి తిరిగితే భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్ర యుచేన చ సేతు స్నాన శతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే. అమ్మ చుట్టూ ఓసారి చుట్టూ తిరిగేసి నమస్కారం చేసేసిన వాడికి ఆ రోజున 21 మాటలు రామేశ్వరానికి వెళ్ళి సేతు స్నానం చేశాడని, 100 మాటలు కాశీ వెళ్ళి గంగ స్నానం చేశాడని, 6 మాటలు భూమికి ప్రదక్షిణం చేశాడని ఫలితం వేసేస్తారు. అమ్మ ఉంటే అంత ఫలితం కొడుకు పొందేస్తున్నాడు, కూతురు పొందేస్తోంది అమ్మకి ప్రదక్షిణం చేసి. అసలు అమ్మ అంటూ ఉంటే ఇవన్నీ నాకు ఎన్ని తెలిస్తే ఎవరికి చేయని ప్రదక్షిణం? ఆ బెంగేం లేదు, గోమాతకి చేసేస్తే చాలు. భూమాత అలాగే జగన్మాత కనకదుర్గమ్మకి చుట్టూ ప్రదక్షిణం చేసేస్తే చాలు, అయిపోయిందంతే. ఓ పసుపు కొమ్మెట్టి అమ్మ దుర్గమ్మ అని తిరిగేస్తే సరిపోయింది. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వదు, ఆ తల్లియే మహాకాళి, ఆమెయే మహాలక్ష్మి, ఆమెయే మహాసరస్వతి. అమ్మ ఆశీర్వచనం చేసి రక్షణ కల్పించినట్టు, పొదివి పట్టినట్టు, శాంతినిచ్చినట్టు, చదువు చెప్పించినట్టు, పాలిచ్చినట్టు, పెంచినట్టు, పోషించినట్టు, జన్మనిచ్చినట్టు ఒక అమ్మ ఇన్ని చేసినట్టు దుర్గమ్మ కూడా అన్నీ చెయ్యగలదు. ఒకరికి కాదు, రాజ్యములనే రక్షించగలదు. దుర్గమ్మని ఉపాసన చేసి ప్రభువులు రాజ్య సంరక్షణం చేసుకున్నారు, తమ సింహాసనాలు కాపాడుకున్నారు. అమ్మవారి ఉపాసన ద్వారా సాధించలేనిది లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది నువ్వు ఇప్పుడు పట్టుకోవద్దు అనుకున్నప్పుడు ఆవిడ దానికి దూరంగానూ ఉంచగలదు. ఇది ఇప్పుడు నీకు అవసరం అనుకుంటే అది ఇవ్వనూగలదు. ఆమె ఇచ్చిన అనుగ్రహం, ఇవ్వకపోయినా అనుగ్రహం, అందులో ఏదో ఉంటుంది, లేకుండా మాత్రం ఉండదు. అది మాత్రం పరమ సత్యం. నాకు తినాలనిపించినా మా అమ్మగారు నాకు నువ్వుల గుండ అన్నం పెట్టకపోతే నాకు వేడి ఇప్పటికే చేసి ఉంది, ఇంకా తింటే దగ్గొస్తుందని మా అమ్మ పెట్టదు. మా అమ్మ పెట్టకపోవడంలో నా క్షేమం ఉంది, మా అమ్మ పెట్టినా నా క్షేమం ఉంది. పెట్టినా పెట్టకపోయినా ఆమె పాదాలు వదలకపోవడంలో భక్తి సంస్కారములు ఉన్నాయి. అటువంటి తల్లి కొలువైనటువంటి విజయవాడ పట్టణానికి లోటెక్కడుంది? అటువంటి పట్టణానికి వచ్చి మారువడ్డన అంటారు. ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడు తల్లి వంకాయ కూర వండి పిల్లాడికి పెట్టింది అనుకోండి, వాడు తినేసి లేచిపోతున్నాడు అనుకోండి, ఎరా ఒక్క మాటే తిన్నావు, కూర బాగోలేదా కొట్టుకుపోతుంది. అమ్మ ఇంకోసారి వంకాయ కూర బాగుందమ్మా కూర అని కలుపుకు తిన్నాడు అనుకోండి, అమ్మకి లేకుండా తినేసినా అమ్మ ఆనందపడిపోతుంది. మారువడ్డనకే అమ్మ ప్రీతి చెందుతుంది. అమ్మ మారువడ్డన బాగా వండిన వాళ్ళని అడిగితే అది పెద్ద గొప్ప ఏం కాదు. అమ్మ గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వచ్చి రాని మాటలు అమ్మకి ఇష్టం. తాతగారు మహావిద్వాంసుడు, మనవడు ఇంకా వచ్చి రాని మాటలు వాడికి ఒక చిన్న పద్యం చెప్పడం కూడా రాదు. కానీ చిన్న పద్యం కూడా చెప్పడం చేత కాని వాడు వచ్చి రాని మాటలతో పద్యం చెప్తున్నాడు అనుకోండి, తనలా విద్వాంసుడైన కొడుకుని చూసి కన్నా వచ్చి రాని మాటలతో పద్యం చెప్తున్న మనవణ్ణి ఎత్తి తొడ మీద కూర్చొని భలే చెప్పావురా అని బుగ్గలు పుడుకుతాడు తాతగారు.
ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతమంది మహావిద్వాంసులు లేరు? వాళ్ళందరికన్నా వచ్చిరాని మాటలో ఉన్నటువంటి నేనంటే తల్లికి ఇష్టం. అందుకని పిలిపించుకొని నీవి వచ్చిరాని మాటలు రా అని నాకింత పెద్దరికాన్ని ఇచ్చి కూర్చోబెట్టి నా తల్లి దర్శనం ఇచ్చి నన్ను అనుగ్రహించింది. ఆమెయే శంఖచక్రాలతో వచ్చేస్తే నాకు నోట మాట వస్తుందా? అందుకని ఎండోమెంట్స్ కమిషనర్ గారి ద్వారా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ద్వారా, ఇక్కడున్న వేద విద్వాంసుల ద్వారా, పరివారం ద్వారా నన్ను ఆహ్వానించి ఇంత ప్రేమ చూపించినటువంటి ఆ తల్లి పాదార విందములకు శిరస్సు తాటించి నమస్కరించడం వినా నేను చెయ్యగలిగినది ఏముంటుంది? కాబట్టి ఆ తల్లి పాదములకు శిరసా నమస్కరిస్తూ నా ఆఖరి ఊపిరి వరకు నేను ఇట్లా భగవంతుడి గురించి నిస్వార్థంగా చెప్పుకోగలిగితే నాకు చాలు. అంతకన్నా నేను ఆ తల్లిని అడిగేది.